నేను ఇలా దీనిని అనుభవించడాన్ని ఈశ్వరుడు అంగీకరిస్తాడా? ఇదొక్కటే ప్రశ్న. మనిషి తరిస్తాడు అనడానికి గుర్తేమిటో తెలుసా అండి? ఇంకొకళ్ళ సర్టిఫికెట్లు ఉండవు. నువ్వు ఒక పని చేసే ముందు నేను ఇలా చెయ్యడాన్ని ఈశ్వరుడు అంగీకరిస్తాడా? దీన్ని మీరు పరిశీలనం చేసుకుని ఈశ్వరుడు అంగీకరిస్తాడు అనిపిస్తే మీరు చేసేయచ్చు. ఈశ్వరుడు దీన్ని అంగీకరించడు అని మీకు అనిపించింది అనుకోండి, ఉత్తర క్షణం మీరు దాన్ని వదిలిపెట్టేశారనుకోండి, మీరు చేయడం ఆపేశారనుకోండి, విషయానుభవమునందు నివేదన స్వభావమున్నది. ఇప్పుడు తను అనుభవించడు తిన్నగా, అనుభవించే ముందు ఇది ఈశ్వరానుగ్రహం అని అనుభవిస్తాడు. ఈశ్వరుడు వద్దన్నదాన్ని ఈశ్వరానుగ్రహం అని మీరు ఎలా అనుభవిస్తారు? మీరు అనుభవించలేరు. ఈశ్వరానుగ్రహము అని అనుభవించడంలో చాలా చమత్కారం ఉంటుంది. అలా మీరు దేన్ని పడితే దాన్ని ఈశ్వరానుగ్రహము అని లోపలికి పుచ్చుకోకూడదు. ఏది పుచ్చుకోవచ్చని ఈశ్వరుడు అన్నాడో దాన్ని మీరు లోపలికి పుచ్చుకోగలరు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు పుచ్చుకునే ముందు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని దేనికి అనగలరు? ఈశ్వరుడు నువ్వు ఇది తీసుకోవద్దు అన్న పదార్థాన్ని ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని మీరు తీసుకోలేరు కదా. మీరు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని తీసుకుంటున్నారు అనుకోండి, అలా అని తీసుకోగలుగుతున్నారు అంటే ఏమిటి దాని అర్థం? మీరు ఈశ్వర శాసనమునకు కట్టుబడుతున్నారు. ప్రసాద స్వీకారమునందే అసలు మీ ప్రవర్తన మారిపోయిందండి. ఉత్తర క్షణం మారిపోయింది. ఇప్పుడు ఇలా మీరు తీసుకుని ఇలా మీరు అనుభవిస్తున్నారు అనుకోండి, ఏదైనా దీని యొక్క స్థాయి పెరిగిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే 2 కోణాల్లోకి మారుతుంది. తన వల్ల ఒక గొప్ప పని జరిగినా అది నా వల్ల కాదండి, లోపల నుంచి ఈశ్వరుడు చేయించాడని ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇప్పుడు తన లోపలికి తీసుకోవట్లేదు, తనకున్నది బయటికి ఇస్తున్నాడు. అది ఒక గొప్ప విరాళం కావచ్చు. నేను పేర్లు చెప్పకూడదు, ఆయనకి ఇష్టం ఉండదు. మనలోనే ఉన్నారు ఒక మహాత్ముడు. ఆయన నా మాట మేరకి ఒక చోట ఒక పెద్ద విరాళం ఇచ్చారు. కానీ ఆయన అన్నారు, నా పేరు వద్దండి గురువుగారు అన్నారు. ఆయన ఇచ్చేసే ముందు నేను ఎక్కడ పొంగిపోయానంటే, లేచి నిలబడి ఆ ద్రవ్యాన్ని ఇస్తూ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అంటూ ఇచ్చి 2 చేతులతో నమస్కారం చేశారు. మీలో ఉన్నది, మీ విభూతిగా ఉన్నది, మీలో ప్రకాశించినది ఇతరులకు ఈశ్వరానుగ్రహం తప్ప ఇది నాది ఎలా అవుతుందండి? ఆయన అనుగ్రహంతో నాదైంది. ఆయన అనుగ్రహం కోసం ఆయన చేత నా ఉపాధి ద్వారా ఇప్పింపబడి నన్ను సార్థకత చేకూర్చడానికి ఉపయోగపడింది అని మీరు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని ధారపోయగలిగారనుకోండి, ఆ క్షణంలో మీ యందు జ్ఞానము ప్రకాశించింది, ఈశ్వరానుగ్రహం కలిగిందప్పుడు మీకు. ఆది దేవతలు అంటారు అమ్మవారిని వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన అని పిలిచారు. అమ్మవారి యొక్క కన్నుల గురించి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేటప్పుడు వాళ్ళు మొట్టమొదట మాట్లాడినటువంటి అమ్మవారి యొక్క నేత్ర వైభవం దేనితో అనుసంధానం చేశారంటే, అమ్మవారి ముఖమునందు ఉండేటటువంటి కాంతి ఒక ప్రవహిస్తున్నటువంటి సరస్సుగా మీరు భావన చేస్తే, కదలికలతో కూడి ప్రవాహంతో ఉన్నటువంటి సరస్సుగా మీరు భావన చేస్తే, అందులో ఉన్నటువంటి చాప పిల్లలే ఆమె యొక్క కన్నులు. నీటి ప్రవాహానికి అందం పూర్ణత్వం ఎప్పుడు కలుగుతుంది అంటే, అందులో చాప పిల్లలు ఉన్నప్పుడే కలుగుతుంది. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని కొంచెం గమనించవలసి ఉంటుంది. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన అని పిలిచినప్పుడు, ఇప్పుడు అమ్మవారి యొక్క ముఖాన్ని ఒక ప్రవాహంతో, దీప్తి కాంతితో కూడినటువంటి ఒక ప్రవాహంగా, ఒక సరస్సుగా, ఒక సరోవరంగా భావన చేస్తే, అందులో ఉన్నటువంటి చాప పిల్లలు కన్నులు. కన్నులు చాప పిల్లలైతే ఉపమాన ఉపమేయ సంబంధము దేనికి పడింది? కన్నులకు చాపలకు పడింది. కాబట్టి ఇప్పుడు అమ్మవారి కన్నులు చాపలైతే మీరు దాన్ని సంస్కృతంలోకి మారిస్తే కన్నులను అక్షి అని పిలుస్తారు. కాబట్టి చేపలను మీనములు అంటారు. కాబట్టి ఆ నామము యొక్క పేరు కన్నులను ఒక్కదాన్ని తీసి పక్కన పెట్టి సంస్కృతంలోకి తర్జుమా చేసి చూసుకుంటే అది మీనాక్షి కదండి. కానీ ఈ నామాన్ని లలితా సహస్రనామ స్తోత్రంలో వసిన్యాది దేవతలు ఎక్కడైనా వాడారా?
ఎన్నో నామాలు చెప్పారు అమ్మవారికి. కామాక్షి, కళ్యాణి, కదంబ వనవాసిని, రాజరాజార్చిత, రాజరాజేశ్వరి, ఇన్ని నామాలు చెప్పారు. కానీ మీనాక్షి అన్న నామాన్ని మాత్రం ఎక్కడా చెప్పలేదు. లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి గమ్మత్తుల్లో అదొకటి. ఇలా చెప్పకుండా చెప్పారు. వసిన్యాది దేవతలు చెప్పినట్టే, వ్యాసుడు చెప్పినట్టే. ఎలా చెప్పారు అంటే, ఈ ఉపమాన ఉపమేయ సంబంధము చేత అమ్మవారి కన్నులు చాపలలా ఉంటాయి అని చెప్పడం చేత ఆవిడ్ని మీనాక్షిగా మనకి చెప్పేశారు. ఇప్పుడు అమ్మవారి కన్నులను చాపలతోనే ఎందుకు పోల్చాలి? లలితా సహస్రంలో వసిన్యాది దేవతలు మాట్లాడేటప్పుడు అమ్మవారి కన్నులను పోల్చడానికి ఇత పూర్వం కవులందరూ వాడినటువంటి ఒక గొప్ప ఉపమానం ఒకటి ఉంది. పద్మాక్షి. కన్నులను పద్మములతో పోలుస్తారు కాబట్టి పద్మాక్షి అని పిలవచ్చు. కానీ అలా పిలవలేదు వాళ్ళు. పిలవకుండా చాపలతోటే సంకేతించారు. దీని వెనక ఏమైనా రహస్యం ఉందా, లేకపోతే కాకతాళీయంగా వాళ్ళు మాట్లాడారా అంటే అది కాకతాళీయంగా మాట్లాడిన మాట కాదు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రమునందు మీరు ఒక అక్షరాన్ని తీయవలసినటువంటి అవసరం ఉండదు. అనవసరమైనటువంటి అక్షరము ఒక్కటి కూడా ప్రయోగము చేయబడినటువంటి స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. అది సాక్షాత్తుగా వసిన్యాది దేవతలు చెప్పారు. వసిన్యాది దేవతలంటే మాటలు కాదండి, వాళ్ళ అమ్మవారికి 8 దిక్కుల్లో కూర్చుని ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్క వర్గం మీద ఒక్కొక్కరికి ఆధిపత్యం ఉంటుంది. అందులో మొదటావిడ కాబట్టి వసిని అన్న దేవతతో ప్రారంభం చేస్తారు. వసిన్యాది దేవతలంటే వాళ్ళకి అక్షర వర్గముల మీద అధికారము కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ అనుగ్రహం లేకపోతే, వాగ్దేవతానుగ్రహం లేకపోతే ఒక్క మాట నోటి వెంట పలకలేరు. సభ దగ్గరికి వచ్చేటప్పటికి ఉత్తర క్షణంలో మరిచిపోతారు. ఒకవేళ లోపల ఉన్న అవతల వారికి అర్థం అయ్యేటట్టుగా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ మీ యందు భాషించదు. యువతలవాడి దగ్గర ఉన్నది యువతలవాడి దగ్గరే ఉంటుంది. అవతలవాడి దగ్గర నేర్చుకుందామన్న తాపత్రయం అలాగే ఉంటుంది. ఇక్కడ లేదా ఉంది, అక్కడ లేదా ఆర్తి ఉంది. కానీ ఆ ఆర్తికి తగినటువంటి విద్య యువతలవారి యందున్న ఈ విద్య అవతలవారి ఆర్తి తీర్చడానికి పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే, ఆయనకి అవతల వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ప్రకాశించదు. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒకసారి ఒక అనుగ్రహ భాషణం చేస్తూ ఇదే మాట అంటారు. ప్రపంచంలో పిపీలికాది పర్యంతం ఎన్నో జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు, జాతులు. ఇందులో మళ్ళీ ఒక్కొక్క జీవరాశి కొన్ని కోటాను కోట్లు. ఇలా ప్రపంచమంతా నిండిపోయినటువంటి జీవరాశి ఎంత ఉందో, ఇందులో భగవంతుని యొక్క నామాన్ని పలకగలిగినది, భగవంతుని యొక్క నామాన్ని అర్థం చేసుకోగలిగినది ఒక్క మనుష్యుడే. మళ్ళీ ఈ మనుష్యుల్లో తెలుసుకుందామనేటటువంటి జిజ్ఞాసతో వచ్చి కూర్చునేటటువంటి వాళ్ళు కోట్ల జన్మలుంటే తప్ప అలా వచ్చి కూర్చోలేరు. నేను ఇవాళ ఈ నామాల గురించి చెప్తున్నానని మీరు అనుకోకండి. నేను పరమ సత్యం మీతో చెప్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్రం చదవడం కానీ, లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక్క నామానికి వ్యాఖ్యానం వినడం కానీ జరిగితే కొన్ని కోట్ల జన్మల తరువాత మాత్రమే అటువంటి స్థితిని అనుభవిస్తారు తప్ప, లేకపోతే వినడానికి అమ్మవారు అధికారం ఇవ్వదు. ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఆవిడ ఆ పుణ్యాన్ని చూస్తే తప్ప సభలోకి వచ్చి కూర్చొనివ్వదు ఆవిడ. ఆ అనుగ్రహం ఉన్నది అని గుర్తు ఏమిటంటే, అటువంటి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు సభలో కూర్చుని వింటూ ఉంటారు అమ్మవారి గురించి. కనుక అమ్మవారి గురించి వినడమే అంత కష్టమైతే అమ్మవారి గురించి చెప్పడం మరీ కష్టం. ఆ చెప్పేటప్పుడు అవతల వారికి అర్థమయ్యేటట్టు చెప్పడం ఇంకా కష్టం. తనకి జీర్ణం అవ్వాలి, తనకి జీర్ణమైంది అవతల వారికి పనికొచ్చేటట్టుగా చెప్పగలగాలి. దానివల్ల ఏదో ప్రయోజనం కలగాలి. ఆ ప్రయోజనం కలిగేటట్టు చెప్పగలిగితే అది నీ గొప్ప కాదు అంది శాస్త్రం. అలా నువ్వు చెప్పగలిగావు అంటే నీకు వాగ్దేవి యొక్క కృప లభించింది అని గుర్తు. ఆ అమ్మ అనుగ్రహం ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు అలా చెప్పగలవు. ఆ అనుగ్రహం తొలగిపోయిన మరుక్షణంలో నువ్వెందుకు పనికిరావు, నువ్వు అలా చెప్పలేవు. ఇంకా నీ యందు ఆ ప్రజ్ఞ నశించిపోతుంది. కనుక అది కేవలం అమ్మవారి అనుగ్రహం చేతనే, ఆ వాగ్దేవి కృపచేత మాత్రమే చెప్పగలుగుతారు. కనుక చూడండి,
అటువంటి వసిన్యాది దేవతలు అమ్మవారి యొక్క కన్నులను చాపలతో సంకేతించడంలో కాకతాళీయంగా అందరూ ఇతపూర్వం కవులందరూ పద్మములతో పోల్చి ఉన్నారు కనుక ఒక కొత్తతనం కోసం మనం ఇవాళ అమ్మవారి కన్నులను చాపలతో సంకేతించి ఉపమాన ఉపమేయములను ప్రయోగం చేద్దామనేటటువంటి భావనతో అటువంటి ప్రయోగములు చేసి ఉండి ఉంటారా? కాదు. ఇందులో మీరు తెలుసుకోవలసినటువంటి ఒక నిగూఢమైనటువంటి రహస్యం ఒకటి ఉన్నది. అమ్మవారి ముఖమంతా కాంతిమయమే. ఎందుకనంటున్నారు ఆ మాట? వక్త్రలక్ష్మీ పరీవాహ అంటున్నారు. వక్త్ర లక్ష్మీ పరీవాహ, ప్రవహించుతున్న, అది నిలబడిపోయిన కాంతి కాదు, కదులుతోంది. సరోవరంలో నీరు ప్రవహించినట్టుగా ప్రవహిస్తోంది కాంతి. ఇప్పుడు ఈ కాంతి చాలండి మీకు. కన్ను మొట్టమొదట దేన్ని పట్టుకుంటుంది అంటే, కన్ను మొదట పట్టుకునేది కాంతినే పట్టుకుంటుంది. మీరు అందుకే చూడండి, ఒక చీకట్లో ఉన్నారనుకోండి, ఎక్కడో ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగితే వెంటనే కన్ను ఆ అగ్గిపుల్ల వెలుగును ఆకర్షించేస్తుంది, ఆ వెలుగు వైపుకి చూసుకుంటుంది. అమ్మవారి ముఖమంతా కాంతితో దీపించి ఉంటే, ఇప్పుడు ఆ ముఖమునందు ఉన్నటువంటి కాంతి దీప్తియే గొప్పది. కాంతి దీప్తి గొప్పదా, కన్నులు చాపలతో పోల్చబడడం గొప్పదా? మీరు ఆలోచించండి. కాంతి తనంత తాను చాలా గొప్పదండి. అమ్మవారి ముఖమే కాంతి, కాంతి ప్రవాహం అది. అటువంటి కాంతి ప్రవాహమైనటువంటి ముఖం ఉంటే కన్నులు చాలా చాలా గొప్పవై ఉండాలి కదా. చాలా చాలా గొప్పవైనటువంటి కన్నులను పోల్చేటప్పుడు వాటిని చాపలతో ఎందుకు సంకేతించారు? కాంతి కన్నా చాప గొప్పదేం కాదు. కాంతి తనంత తానుగా గొప్పది. తనంత తానుగా గొప్పదైనటువంటి కాంతి కన్నా ఒక చాపతో కన్నులను ఎందుకు పోల్చాలి? కన్నులు చాలా చాలా గొప్పవి. మామూలుగా మనకే జ్ఞానేంద్రియాలన్నిటిలోనూ గొప్పది ఇది అంటే కన్ను. అందుకే కన్నుకి నయనము అని పేరు. నయనము అన్న మాటలోంచే నాయక, నేత ఈ మాటలు వస్తాయి. నాయకుడు ముందుండి నడిపించినట్టే కన్ను కూడా నడిపిస్తుంది. ముందు 5 జ్ఞానేంద్రియాల్లోనూ మనసు ఉపయోగించి చూడడానికి ముందు మనసు వెంపర్లాడి దేంతో చూస్తుంది అంటే కంటితోటే అవతల వస్తువుని చూడడం మొదలెడుతుంది. ఆ తర్వాత మిగిలిన ఇంద్రియాలు పెడతాయి. అంత గొప్పదైనటువంటి కన్నుని చాపతో దేనికి పోల్చినట్టు? కాంతి సరోవరముగా ముఖమునంటే చాప గొప్పదా అంతకన్నా? మరి ఎందుకు అమ్మవారి కన్నులను చాపలతో పోల్చారు? కన్నులు గొప్పవైతే కన్నులకి ఉపమానం గొప్పదై ఉండాలి కదా. ముఖ ఉపమానం గొప్పదిగా కనపడుతోంది బాహ్యంలో చూసినప్పుడు. దీనికి పెద్ద పాండిత్యమో ప్రకర్షం ఏం అక్కర్లేదు. కాంతి గొప్పదా, కాంతి ప్రవాహము గొప్పదా? ఒక కాంతి ప్రవాహముతో కూడినటువంటి సరస్సు గొప్పదా, ఒక చాప గొప్పదా అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏది గొప్పదంటారు? కాంతి ప్రవాహముతో కూడిన సరస్సే గొప్పది. మరి ఇప్పుడు చాలా గొప్పవైనటువంటి కన్నులను చేపలతో ఎందుకు పోల్చారు? ఇప్పుడు తక్కువ చేసినట్ట, ఎక్కువ చేసినట్ట? అంటే మామూలుగా పైకి దాన్ని విచారణ చేసి చెప్పవలసి వస్తే ఏమని చెప్తామంటే తక్కువ చేశారనే చెప్పవలసి ఉంటుంది బాహ్యంలో. కానీ ఇక్కడే నేను మీతో మనవి చేసినటువంటి విషయం, లలితా సహస్రంలో ఉండే నామముల యొక్క చమత్కారం ఎక్కడుంటుందంటే, మీరు పైన ఉండేటటువంటి అర్థం చూస్తే ఒక స్థాయిలో అనుభవిస్తారు. దాన్ని మీరు బాగా ధ్యానం చేసి ఆలోచన చేస్తే మీకు దొరికేటటువంటి అమృతం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేపలతో ఎందుకు పోల్చి ఉంటారు అన్న విషయాన్ని బాగా పరిశీలన చేశారనుకోండి, చేపయందు 3 లక్షణాలు ఉంటాయి. చేపయే సృష్టికర్త, చేపయే స్థితికర్త, చేపయే ప్రళయకర్త. ఎలా అంటారేమో, చేపకి పురుష చేపతో మగ చేపతో ఆడచేప కలవదు. బాహ్యంలో స్త్రీ పురుష సంపర్కము చేత మాత్రమే ఆయా జాతులు పరిఢవిల్లుతాయి. కానీ ఒక్క చేపల యందు మాత్రం స్త్రీ పురుష మీనముల యొక్క సంపర్కము ఉండదు. సృష్టి చెయ్యాలి, చేపల్ని కనాలి అనేటటువంటి కోరిక కలగగానే ఆడచాప మగచాప వంక, మగచాప ఆడచాప వంక ఆ సంబంధమైన కోరికతో చూస్తాయి. చూడగానే ఆడచాపకి తన సంతానాన్ని పెంచగలిగినటువంటి శక్తి ఉద్భుతమవుతుంది. ఇప్పుడు చేప పిల్లలు వచ్చాయి. సృష్టికర్త సృష్టి ఎలా చేసింది?
స్త్రీ పురుష సంపర్కంతో చేయలేదు, కేవలము చూపులతో చేసింది. 2, ఇప్పుడు పిల్లల్ని పోషించాలి. పోషణ చెయ్యవలసి వస్తే చేప స్తన్యం ఇవ్వదు. లోకంలో అన్నీ ఏం చేస్తాయంటే స్తన్యం ఇచ్చి పోషిస్తాయి పిల్లల్ని. కానీ ఒక్క చేప మాత్రం ఆకలి గొని ఇంకా ఆహారం తినడం చేత కానటువంటి చిన్ని చేప పిల్ల ఆకలితో అమ్మవంక చూస్తే, నీకు ఆకలిగా ఉందా నాన్న, నీ ఆకలి తీరుగాక అని చేప చూస్తుంది. ఆడచాప తన పిల్లలన్నిటి వంక ఇలా తలడి తిప్పి చూస్తే చిన్ని చిన్ని చేప పిల్లలన్నిటికీ కడుపు నిండిపోతుంది. ఇది ఈ సృష్టిలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. తన చూపులతో పోషిస్తుంది చేప తన పిల్లల్ని. అందుకే స్థితికర్త. చేపకి ఆహారం చేపే. చేపనే మింగేస్తుంది. చిన్న చేపను పెద్ద చేప అని ఎక్కడో విన్నాను నేను. అందుకని చిన్న చేపని పెద్ద చేప మింగేస్తుంది. అదేమిటి, నా జాతిది కదా అని ఏం వదిలిపెట్టదు. సాధారణంగా లోకంలో ఉండేటటువంటి నియతి ఎలా ఉంటుందంటే, ఆ జాతి ప్రాణి వేరొక జాతి ప్రాణిని తింటుంది తప్ప ఆ జాతి ప్రాణిని మింగేయడం అనేటటువంటిది చాలా అరుదుగా ఉంటుంది తెలిసి. కానీ చేపలలో ఉండే గమ్మత్తు ఏమిటంటే, పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేస్తాయి తెలిసి ఉండే కడుపు నింపుకోవడానికి. పరబ్రహ్మము కూడా సృష్టి చేసేటప్పుడు స్త్రీ పురుష సంపర్కము కానీ ప్రకృతి పురుష సంపర్కము కానీ బాహ్యముగా మానవాళి యందు జీవకోటి యందు ఎలా ఉంటుందో పరాత్పరుడి యందు అలా ఉండదు. అందుకే పోతన గారు భాగవతంలో ప్రార్థన చేస్తే, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు అన్నారు. కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. ఎవరు ఈ లోకములను సృష్టించాలి అనేటటువంటి కోరికతో ఇలా చూసేటప్పటికి బ్రహ్మాండములన్నీ వచ్చాయో, తన చూపుల చేత ఈ లోకములనన్నింటినీ సృష్టించగలిగినటువంటి శక్తి కలిగిన పరబ్రహ్మమున్నాడో అన్న మాట వేశారు. అది బ్రహ్మసూత్రాల్లో మాట. అది ఇప్పుడు పరబ్రహ్మమును గూర్చి అలా చెప్తోంది బ్రహ్మసూత్రం, అలా చెప్తోంది వేదం. ఆయన చూపులతో ఈ బ్రహ్మాండములను సృష్టిస్తాడు. చూపులతో సృష్టించగలిగినటువంటి పరాత్పరుడు ఎటువంటి వాడో, చూపులతో తన జాతిని సృష్టించగలిగినటువంటి చేప అటువంటిది. చూపుల చేత తన పిల్లల్ని పోషించుకోగలిగినటువంటి శక్తి పరమాత్మకి ఎలా ఉందో, చూపుల చేత తన బిడ్డల్ని పోషించుకోగలిగిన శక్తి ఈశ్వరుడికి అలా ఉంటుంది. ఈశ్వరుడు పోషించాలి అనుకున్నప్పుడు ఎక్కడి నుంచో ఏదో తీసుకొచ్చి పోషించాడు. ఆయన ప్రసన్న దృక్కులతో చూస్తాడు, అంతే పోషింపబడతాడు. అసలు మీకు ఇంకొక పెద్ద రహస్యం చెప్పనండి. పోషణ అన్న మాటలో ఉన్న రహస్యం, మీలో పోషణ అనేటటువంటిది హీనాతిహీనమైన స్థాయిలో శరీరం, అత్యున్నత స్థాయిలో జ్ఞానం. చాలా గొప్ప స్థాయిలో పోషింపబడేది జ్ఞానం, హీనాతిహీన స్థాయిలో పోషింపబడేది శరీరం. మీరు నైవేద్యం పెట్టి తినండి, నైవేద్యం పెట్టకుండా తినండి, శరీరం పోషింపబడుతుంది. మీరు నైవేద్యం పెట్టి తిన్నా శరీరం పోషింపబడుతుంది. కానీ మీరు నైవేద్యం పెట్టి మీరు ఏది అనుభవించినా, నేను ఇలా దీనిని అనుభవించడాన్ని ఈశ్వరుడు అంగీకరిస్తాడా? ఇదొక్కటే ప్రశ్న. మనిషి తరిస్తాడు అనడానికి గుర్తేమిటో తెలుసా అండి? ఇంకొకళ్ళ సర్టిఫికెట్లు ఉండవు. నువ్వు ఒక పని చేసే ముందు నేను ఇలా చెయ్యడాన్ని ఈశ్వరుడు అంగీకరిస్తాడా? దీన్ని మీరు పరిశీలనం చేసుకుని ఈశ్వరుడు అంగీకరిస్తాడు అనిపిస్తే మీరు చేసేయచ్చు. ఈశ్వరుడు దీన్ని అంగీకరించడు అని మీకు అనిపించింది అనుకోండి, ఉత్తర క్షణం మీరు దాన్ని వదిలిపెట్టేశారనుకోండి, మీరు చేయడం ఆపేశారనుకోండి, విషయానుభవమునందు నివేదన స్వభావమున్నది. ఇప్పుడు తను అనుభవించడు తిన్నగా, అనుభవించే ముందు ఇది ఈశ్వరానుగ్రహం అని అనుభవిస్తాడు. ఈశ్వరుడు వద్దన్నదాన్ని ఈశ్వరానుగ్రహం అని మీరు ఎలా అనుభవిస్తారు? మీరు అనుభవించలేరు. ఈశ్వరానుగ్రహము అని అనుభవించడంలో చాలా చమత్కారం ఉంటుంది. అలా మీరు దేన్ని పడితే దాన్ని ఈశ్వరానుగ్రహము అని లోపలికి పుచ్చుకోకూడదు. ఏది పుచ్చుకోవచ్చని ఈశ్వరుడు అన్నాడో దాన్నే మీరు లోపలికి పుచ్చుకోగలరు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు పుచ్చుకునే ముందు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని దేనికి అనగలరు?
ఈశ్వరుడు నువ్వు ఇది తీసుకోవద్దు అన్న పదార్థాన్ని ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని మీరు తీసుకోలేరు కదా. మీరు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని తీసుకుంటున్నారు అనుకోండి, అలా అని తీసుకోగలుగుతున్నారు అంటే ఏమిటి దాని అర్థం? మీరు ఈశ్వర శాసనమునకు కట్టుబడుతున్నారు. ప్రసాద స్వీకారమునందే అసలు మీ ప్రవర్తన మారిపోయిందండి, ఉత్తరక్షణం మారిపోయింది. ఇప్పుడు ఇలా మీరు తీసుకుని ఇలా మీరు అనుభవిస్తున్నారు అనుకోండి ఏదైనా, దీని యొక్క స్థాయి పెరిగిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే రెండు కోణాల్లోకి మారుతుంది. తన వల్ల ఒక గొప్ప పని జరిగినా అది నా వల్ల కాదండి, లోపల నుంచి ఈశ్వరుడు చేయించాడని ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇప్పుడు తన లోపలికి తీసుకోవట్లేదు, తనకున్నది బయటికి ఇస్తున్నాడు. అది ఒక గొప్ప విరాళం కావచ్చు. నేను పేర్లు చెప్పకూడదు, ఆయనకి ఇష్టం ఉండదు. మనలోనే ఉన్నారు ఒక మహాత్ముడు. ఆయన నా మాట మేరకి ఒక చోట ఒక పెద్ద విరాళం ఇచ్చారు. కానీ ఆయన అన్నారు, నా పేరు వద్దండి గురువుగారు అన్నారు. ఆయన ఇచ్చేసే ముందు నేను ఎక్కడ పొంగిపోయానంటే లేచి నిలబడి ఆ ద్రవ్యాన్ని ఇస్తూ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అంటూ ఇచ్చి రెండు చేతులతో నమస్కారం చేశారు. మీలో ఉన్నది, మీ విభూతిగా ఉన్నది, మీలో ప్రకాశించినది ఇతరులకు ఈశ్వరానుగ్రహం తప్ప ఇది నాది ఎలా అవుతుందండి? ఆయన అనుగ్రహంతో నాదైంది. ఆయన అనుగ్రహం కోసం ఆయన చేత నా ఉపాధి ద్వారా ఇప్పింపబడి నన్ను సార్థకత చేకూర్చడానికి ఉపయోగపడింది అని మీరు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని ధారపోయగలిగారు అనుకోండి, ఆ క్షణంలో మీ యందు జ్ఞానము ప్రకాశించింది, ఈశ్వరానుగ్రహం కలిగిందప్పుడు మీకు. రెండు, ఒకటి మీకున్నది ఇచ్చుట, దాని యందు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనడం. రెండు, మీకు ఉన్నది ఇవ్వడం కాదు, మీరు లోపలికి పుచ్చుకోలేనిది మీరు పుచ్చుకోవలసి వచ్చింది. పుచ్చుకోలేనిది ఏమిటి? అది పుచ్చుకోవడం మీకు ఇష్టం కాదు అంటే నా ఉద్దేశ్యం కష్టం, పరమ కష్టం. ఇప్పుడు ఈ కష్టాన్ని పుచ్చుకోవాలని ఏ గృహస్థు కోరుకోడు. అటువంటి కష్టం ఒకటి వచ్చింది. నేనే ఉన్నాను, నా భార్య ఉంది, నా భార్య సుఖంగా ఉండాలి అని నేను కోరుకుంటాను తప్ప నా భార్య కాలు మీద ఒక పెద్ద కురుపు వేసి అది చాలా నిప్పి పెట్టి సెలవేసి అది చాలా బాధపడుతుంటే నేను చూడాలి అని నేను కోరుకోను కదా. ఇప్పుడు అది వచ్చింది అనుకోండి, నా భార్య కాలు మీద ఒక పుండు పుట్టింది. ఇప్పుడు నేను నా భార్య కాలు మీద పుండు పుట్టి అది బాధపడుతుంటే చూసి, ఈశ్వర ఇది ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటుంది, దాన్ని ఎంతో కష్టపెడితే ఇబ్బంది పడిపోతుందని ఒక కురుపు రూపంలో నిప్పి పెట్టించి తీసేస్తున్నావా తండ్రి? ఎంత అనుగ్రహం ఉన్నవాడివయ్యా. కురుపుని పెడుతోందేమో కానీ నిత్య జీవితంలో ఏవీ పాడవలేదు కదా, అన్ని నడుస్తున్నాయి కదా, నాకు వండి పెట్టగలుగుతోంది, ఈశ్వరారాధన చేసుకుంటోంది, తన పని తను చేసుకుంటోంది, ఇది కదా జగదంబాని అనుగ్రహం అంటే అని నేను అన్నాను అనుకోండి, నాకు ఇష్టం లేని దాన్ని ఈశ్వరానుగ్రహంగా నేను ఇష్టంగా లోపలికి తీసుకుంటున్నాను. ఇది ఈశ్వర ప్రసాదము అని లోపలికి పుచ్చుకున్నాను. ఈ పుచ్చుకోవడానికి ఆది ఎక్కడా అని అడిగారు. నీవు తినడం దగ్గర ఆది. అసలు అది చేత కాలేదనుకోండి, ఎప్పటికీ జీవితంలో మార్పు రాదు. సున్నా. ఎన్ని విన్నా ప్రయోజనమేమి, ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకు ఉండదు? ఏది మార్పేది? నువ్వు తింటున్నది ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని తిన్ననాడు కదా ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, కాకపోతే లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు అని. దానికి నాకేం అభ్యంతరం ఏం లేదు. నామరూపాలతో ఉన్నది బ్రహ్మం కాబట్టి వేదం అంగీకరించిన రూపాన్ని నువ్వు అనుసంధానం చేయవచ్చు. చేసి లోపలికి పుచ్చుకోవడం అలవాటైతే దాని యొక్క తీవ్ర స్థాయిలో ఇంకొకటి కూడా నీకు అలవాటు అవుతుంది మెల్లమెల్లగా. ఇప్పుడు ఈ పోషించడం అనేటటువంటిది అన్నంతో మొదలుపెట్టి వాడు కృతజ్ఞుడై అలా అనకుండా తిన్నా ఆయన పోషిస్తాడు. అమ్మ అన్న గౌరవం లేకుండా అమ్మని నిలదీసిన వాణ్ణి, అమ్మ మీద చెయ్యెత్తిన దుర్మార్గులకు కూడా అమ్మ అన్నమే పెడుతుంది తప్ప అమ్మ విషయం చేత్తో పెట్టదు. అలా పరమాత్మకి నమస్కారం చెయ్యని పాపాత్ముడికి కూడా పరమాత్మ అన్నమే పెడతాడు. అమ్మకి పరమాత్మకి ఒక్కటే లక్షణం ఉంటుందండి. కానీ అందుకే నేను అన్నమాట, హీన స్థాయిలో ఉపాధి పోషణ, పై స్థాయిలో జ్ఞాన పోషణ. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు తీసుకోవడంలో వస్తుంది. ఇప్పుడు ఈ ఇచ్చి పోషించే లక్షణంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని పాలన అంటారు. ఒక్క గాట కడితే పాలన అనరు,
పరిపాలన అంటే ఎవరిని ఎలా చూడాలో, ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చి వారిని ఆయా స్థాయిలలో ఉద్ధరించగలగడం పరిపాలన. ఒక తండ్రికి ఒక కొడుకు ఉంటాడేమో, ఒక తండ్రి భక్తికి కొడుకు వారసుడు కావాలని లోకంలో నియమం ఉండదు. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారేమో, పెద్ద కొడుకులా చిన్న కొడుకు ఉండాలని ఉండదు, చిన్న కొడుకులా పెద్ద కొడుకు ఉండాలని ఉండదు. ఒక తండ్రికి 5 బిడ్డలు ఉంటారేమో, 5 బిడ్డలు తండ్రి గారి కీర్తితో పోల్చినప్పుడు లేశమాత్రమైన కీర్తి సంపాదించలేని వాడి కావచ్చు. ఎవరి యొక్క భక్తి, ఎవరి యొక్క ఈశ్వరానుగ్రహం వారిదే. అది ఉపాసనని బట్టి ఉంటుంది. బిడ్డలు ఉంటారేమో, భార్య ఉంటుందేమో, అన్నదమ్ములు ఉంటారేమో, అక్క చెల్లెళ్ళు ఉంటారేమో, స్నేహితులు ఉంటారేమో, కానీ ఉపాసన బలం మాత్రం ఎవరిది వారిది. అక్కడ మాత్రం ఏం రాజీ ఉండదు. ఇంకా కాకపోతే రక్షణ యందు మారుతుంది. ఆయన భార్య కాబట్టి రక్షింపబడడంలో కొంత తేడా ఉంటుంది. ఆయన ఏడుస్తాడేమో నా ఆవిడని రక్షించవచ్చు, ఆయన ఏడుస్తాడేమో నా బిడ్డలు రక్షింపబడచ్చు, ఆయన ఏడుస్తాడేమో అని చెప్పి ఆయన వస్తువులు కొన్ని రక్షింపబడచ్చు. కానీ ఆయన ఉపాసన ఆయనతో ఉన్న వాళ్ళకి కూడా రావాలి అంటే అలా రావాలని నియమం ఏం లేదు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఒకే ఇంట్లో బతుకుతూ భార్యకున్నంత భక్తితో ఆవిడ తరించిపోతున్నట్టు భర్త తరించలేడు. చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఇది పరిపాలన అంది శాస్త్రం. ఇది స్థితికారుడంటే కేవలం అన్నం పెట్టి పోషించేయడం కాదు. ఈ స్థాయిలో పోషణ చేసేటప్పుడు పైకి చూసినప్పుడు ఎలా ఉంటుంది? అందరినీ పోషిస్తాడు. శాప కూడా అంతే. ఆకలి అని చూస్తే ఎవరి వంక చూడాలి? అందుకే ఆర్తి జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నా వంక నలుగురు చూస్తున్నారయా అన్నాడు పరమాత్మ. ఆర్తితో ఉన్నవాడు ఆయన వంకే, ఆర్తి జిజ్ఞాసు ఆయన వంకే, అర్ధార్థి ఆయన వంకే, జ్ఞాని ఆయన వంకే, నలుగురు ఆయన వంకే. జ్ఞానిని పోషించినట్టుగా జిజ్ఞాసుని పోషించడు, అర్ధార్థికి ఇచ్చినట్టుగా జ్ఞానికి ఇవ్వడు. జ్ఞానికి అర్థం చూస్తే సంతోషపడిపోడు, జ్ఞానము పెరిగితే సంతోషిస్తాడు. అందుకని ఆయనకి జ్ఞానం ఇస్తాడు, వీడికి అర్థం ఇస్తాడు. ఎవడు దేనికి ఆనందిస్తాడో అది వాడికి ఇస్తాడు. ఎవడు దేనికి ఆనందిస్తాడో నీ పక్క వాళ్ళకి తెలిసినట్టు కాదు, నీ మనసు ఆయనకి తెలుసు, అది నీకు ఇస్తాడు. అందుకే కొంతమంది లీకి మాట మాట్లాడుతుంటారు, ఆయనకి సరస్వతీ కటాక్షం ఉంది కానీ లక్ష్మీ కటాక్షం లేదండి. నువ్వెవడు ఆ మాట అనడానికి? ఆయనకి ఏ కటాక్షం ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు. నీకెందుకు లేనిపోని నిర్ణయాలు, నీకెందుకు ఆ తీర్పులు? ఆయనకి ఏ కటాక్షం పొందాలో ఆయనకి తెలుసు, ఆయనకి ఏమి ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు. పోతన గారు దరిద్రుడు అన్నాడు అనుకోండి, ఎవడో అన్నవాడు పాడయ్యాడేమో కానీ పోతన గారు పాడవుతారా? పోతన గారు కోరుకున్నది మోక్షం, శ్రీకైవల్య పదంబు చేరుటకునై. అంతేగాని నాకు అంత ఐశ్వర్యం కావాలని పోతన గారు అడగను లేదు. పరమేశ్వరుడికి ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఏడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తాడు. ఆ తర్వాత ఎప్పుడో తెలుసుకుంటాడు, ఏం పట్టుకెళ్ళానరా ఇందులో, అలా అడగలేకపోయానే అనుకుంటాడు. కాబట్టి ఇప్పుడు అందరెవరి వంక చూడాలి? ఆయన వంకే చూడాలి. చేపలన్నీ పిల్లలన్నీ ఎవరి వంక చూడాలి? పోషణకి తల్లి వంకే చూడాలి. ఇప్పుడు తల్లి ఏం చేస్తోంది? పోషణ యందు తేడా లేదు, సమానంగా పోషిస్తోంది. వాటిలో మార్పుని బట్టి వాటి ఉత్తరం ఉంటుంది. కాబట్టి లయకారకత్వం ఎవరు చేస్తున్నారు? చాపే చేస్తోంది, ఆ చాపే మింగేస్తోంది. ఈ సృష్టించిన వాడే మనందరినీ ఒకానొకనాడు లయం చేసుకుంటున్నాడు. ఏ పరబ్రహ్మము మనని సృష్టించిందో ఆ పరబ్రహ్మమే మళ్ళీ దీన్ని పంచభూతాల్లో కలుపుతుంది. ఇంకా వేరే ఒకడెవరే ఉండడు ఇంకా పంచభూతాల్లో కలపడానికి, వాడే ఉంటాడు. అందుకే మీరు సనాతన ధర్మమునందు చాలా గొప్పగా ఉంటుంది ఒక మాట, మృత్యువు దేవత. సనాతన ధర్మంలో మృత్యువు శత్రువు కాడు, మృత్యువు దేవత, మృత్యుదేవత. ఎందుకని? నీ శరీరము జర్జరీభూతమైపోయి మంచంలోంచి లేచి మలమూత్రములు విసర్జించలేని స్థితిలో కూడా ఇంకా పాడుగూడు పట్టుకుని వేలాడుతుంటే, చాలేవయా ఏం చేసావు దీంతో, ఇంకేం చేద్దామని ఇంకొకటి ఇస్తాను, అందులో ఏమైనా ఏడిస్తే ఏడని విడిపించేవాడు ఎవడో, వాడు దేవత. లేకపోతే అందులో పడి ఉంటావు ఆ గూట్లో. విడిపించాడు కాబట్టి వాడు దేవతేనయా అన్నారంతే. సనాతన ధర్మము యొక్క కోణం అలా ఉంటుంది తప్ప ఎవ్వరినీ అసలు వేరు కోణంలో చూడడం అన్నది సనాతన ధర్మానికి ఉండదు. ఇంద్రియ లౌల్యం ఎవరికి ఉంటుందో వాళ్లే చాలా దైన్యమునందున్నవాడిగా చూస్తుంది శాస్త్రం. వాడు ఉద్ధరింపబడాలని కోరుకుంటుంది అంతే. కనుక ఇప్పుడు లయ ఎవరు చేస్తున్నారు? చాపే చేస్తోంది.
ఆడచాపయే పోషించినట్టు, ఆడచాపయే సృష్టించినట్టు, ఆడచాపయే తినేసినట్టు. అమ్మవారి కన్నులు చేపలైతే ఆవిడ తన చూపులతో సృష్టిస్తోంది, తన చూపులతో పోషిస్తోంది, తన చూపులతో లయం చేస్తోంది. ఇది మీనాక్షి. మీనాక్షి అన్న మాటని ప్రకటంగా వాడకుండా మీనాక్షి తత్వమును తీసుకొచ్చి ఇప్పుడు చెప్పు, కాంతి స్రోతస్సు, కాంతితో కూడిన ప్రవాహము గొప్పదా, ఆ చాపలుగా ఉన్న కన్నులు గొప్పవా? ఆ కన్నులే గొప్పవి. సృష్టి స్థితి లయ ఇప్పుడు ఆ కంట్లో ఉన్నాయి. ఆ కంటి శక్తి అది. మన కంటికే ఉంది. మన కంటికి రెండే శక్తులు. ఇది నాదైతే బాగుండునో, అవలేదు కనురాపు, అయింది వ్యామోహం, అంతే. రెండే శక్తులు. అమ్మవారికి అంత గొప్ప శక్తులన్నీ ఆవిడ కంట్లో ఉన్నాయి. అందుకని మీనముతో తప్ప సంకేతించడానికి వీలు కాక ఇంకా మీనాక్షి అన్నారు. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని ఒకటి మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. మీకు మిగిలినటువంటి దేవతా స్వరూపములు భూమండలం మీద ప్రవర్తించి మనుష్యులలాగే ఇక్కడ బిడ్డల్ని కన్నారా అని ప్రశ్న వేయవలసి వచ్చిందనుకోండి, మీకు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములలో రామావతారం అలా బిడ్డల్ని కంది. పూర్ణంగా మనుష్యుల్లా ప్రవర్తించింది. అందుకే లవకుశుల బిడ్డల్ని కన్నాడు రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లి గర్భిణి అయి గంగ ఒడ్డున ఆశ్రమంలో ఉంది. 11,000 సంవత్సరములు పరిపాలన చేశాడు రామరాజ్యమునైన. మళ్ళీ అలా ఈ లోకంలో అమ్మవారు అయ్యవారితో కాపరం చేసి ఒకరికి బిడ్డ అయి తాను బిడ్డల్ని కని ఆ బిడ్డల్ని ఈ భూమండలాన్ని పరిపాలింపచేసినటువంటి ఘనత ఏ నామంతోటో తెలుసా? మీనాక్షి. మీనాక్షిగానే ఆవిడిక్కడ పుట్టింది, పెరిగింది, పెళ్లి చేసుకుంది, బిడ్డల్ని కంది. ఆ తర్వాత మన్ని పోషించడం కోసమని వచ్చి ఇక్కడ కూర్చుంది. అలా కూర్చున్న రూపమే మీనాక్షి రూపం. ఇది ఎలాగైంది అని మీకు అనుమానం రావచ్చు. అసలు మీనాక్షి అమ్మవారు అక్కడ ఉన్నారన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. ఒకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో, ఇప్పుడు మధురై అని మనం పిలుస్తున్న చోట మహారణ్యం ఒకటి ఉండేది. అందులో ధనంజయన్ అనబడేటటువంటి ఒక వ్యాపారి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ బడలికతో ఒక చిన్న ప్రాకారం లాంటిది ఉంటే దాని పక్కన కూర్చున్నాడు. చీకటి పడిపోయింది. చీకటి పడిపోయింది. ఇక్కడ పడుకుందామని అతను సర్దుకు పడుకుంటున్నాడు. లోపల దేవతలు పూజలు చేస్తున్న చప్పుళ్ళు వినపడ్డాయి. ఇప్పటికీ అరుణాచలంలో అలా వినపడతాయి, దేవతలు నాట్యాలు చేస్తూ అవిని. అలా దేవతలు పూజలు చేస్తున్న చప్పుడు వినపడింది. అతను లోపలికి వెళ్ళి చూశాడు. మన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందండి అలాగా. ఒకానొక దేవాలయంలో మామగారు పూజ చేస్తుంటే లోపలికి వెళ్ళకూడదన్న నియమాన్ని మర్చిపోయి అల్లుడు గారు గభాలన లోపలికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అమ్మవారికి తాంబూలం ఇలా అందిస్తుంటే పరమభక్తుడైన వ్యక్తి అమ్మవారు తాంబూలం తింటోంది. అతను గబుక్కుని తెర తీశాడు. తెర తీసేటప్పటికి అమ్మవారు ఇలా కళ్ళెత్తింది. అతను స్పృహ తప్పిపోయాడు. అనుకోకుండా తీశాడు కాబట్టి అతను స్పృహ తప్పిపడిపోయాడు. అమ్మవారు పరమభక్తుల దగ్గర స్వీకరించింది అలాగా ఉపచారాన్ని. కనుకనే మధురైలో అతనికి లోపల దేవతలు పూజలు చేస్తున్న చప్పుళ్ళు వినపడితే అతను లోపలికెళ్ళి చూశాడు. దేవతలందరూ నిలబడితే అమ్మవారు అక్కడ పూజ స్వీకరిస్తాం. అతను ఇది చూసి పరవశించిపోయి అమ్మవారు అతని ద్వారా లోకానికి ప్రకాశింప చెయ్యాలనుకున్నారులా ఉంది. రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా నేను ఇక్కడ ఒక చిత్రమైనటువంటి విషయాన్ని చూశాను. అమ్మవారు స్వయంగా అక్కడ దేవతలతో పూజ తీసుకుంటోంది అని. వెంటనే కులశేఖర పాండ్యన్ ఆ రాజు పేరు. ఆ రాజుగారు వచ్చి అక్కడ చూశారు. అక్కడ ఆయనకి చిన్న దేవాలయం ఒకటి కనపడింది. ఇక్కడ పరాశక్తి వెలిసి ఉన్నది అని ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న గుడి కట్టి, ఆయనకి బిడ్డలు లేరు. ఆ బిడ్డలు లేనటువంటి కారణం చేత ఆయన అమ్మవారిని వేడుకున్నాడు. వేడుకుంటే మలయధ్వజ పాండ్యన్ అనేటటువంటి కొడుకు పుట్టాడు అక్కడ. ఈ మలయధ్వజ పాండ్యన్కి బిడ్డలు పుట్టలేదు. పుట్టకపోతే అతను ఈ అమ్మవారి గుడికొచ్చి ఒక హోమం చేశాడు. అమ్మా నువ్వు నన్ను అనుగ్రహించి నాకు బిడ్డలనియ్యి అని. ఆశ్చర్యకరంగా అందరూ చూస్తుండగా ఆ హోమగుండంలోంచి ఒక ఆడపిల్ల పైకొచ్చింది.
ఆమె కూడా చిదగ్నికుండ సంభూత, ఆవిడ కూడా చిదగ్నికుండ సంభూత. ఆ పిల్లని ఎంతో సంతోషంగా హత్తుకున్నారు తల్లిదండ్రులు. తీరా చూస్తే ఆ పిల్లకి 3 స్తన్యములున్నాయి. అయ్యయ్యో, లేక లేక పుట్టిన ఆడపిల్ల హోమగుండంలోంచి పుట్టింది, ఈ పిల్లకి 3 స్తన్యములున్నాయి, చిత్రమైనటువంటి ఆడపిల్ల అని లోకంలో పేరు వస్తుంది, ఎలాగా అని దుఃఖపడ్డారు వాళ్ళు. అశరీరవాణి పలికింది పైనుంచి, ఈ పిల్లని నువ్వు సామాన్య కాంతగా భావన చేసి వరుణ్ణి తీసుకొస్తావేమోననే ఆ అమ్మాయి 3 స్తనములతో పుట్టింది. ఈ అమ్మాయి భర్త ఎవరో ఈ అమ్మాయే వెతుక్కుంటుంది. ఈమె వరుడు ఈమె కంటపడిన నాడు ఈమె యొక్క 3వ వక్షోజం కనుమరుగైపోతుందని చెప్పింది. ఈ పిల్లకి ఆయన పెట్టుకున్న పేరు తడాతగై. అమ్మాయికి ద్రవిడ సంబంధమైన పేరు పెట్టాడు. ఆ పిల్లని పెంచి పెద్ద చేశాడు. ఆ పిల్ల పెద్దదయింది. పెద్దదై ఎన్నో విలువిద్యలు నేర్చుకుంది. పురుషుడన్న వాణ్ణి విడిచిపెట్టకుండా ఓడించింది. చిట్ట చివరికి పురుషులకు పురుషుడు పరమాత్మ కైలాసపతి పరమశివుడు ఉన్నాడన్నారు. పినాకమే ఆయన ధనస్సు కావచ్చు, ఆయన్ని కూడా ఓడిస్తానని ఈ పిల్ల కైలాసానికి వెళ్ళేది. పరమశివుణ్ణి యుద్ధానికి పిలిచింది. పరమశివుడు బయటికి వచ్చాడు నవ్వుతూ. ఆయన బయటికి వచ్చేటప్పటికీ ఈమె యొక్క 3వ స్తన్యము అదృశ్యమైంది. ఈమె అంది, ఈయనే నా వరుడు అని కైలాసం నుంచి పరమశివుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చింది. ఆయనే సుందరేశ్వరుడు. ఇప్పటికీ అందుకే పరిపాలన చేసింది కాబట్టి పాలనాంశ మధురైలో అమ్మవారిదే, చిదంబరంలో అయితే అయ్యవారిది, మధురైలో అమ్మవారిది. ఇక్కడికి తీసుకొచ్చి ఆ పిల్ల తన భర్తని తీసుకొచ్చి తండ్రి గారిని అడిగింది, నాన్నగారు ఈయనకి నన్ను కన్యాదానం చేయండి అని. యథార్థంగా అమ్మవారిని పరమశివుణ్ణి పీటల మీద కూర్చోపెట్టి కన్యాదానం చేసినటువంటి పరమాద్భుతమైన స్థితిని మలయధ్వజ పాండ్యన్ పొందాడు. పార్వతీ కళ్యాణం యథార్థంగా చేశాడు. యథార్థంగా చేసిన తరువాత ఆయనకి కొడుకులు లేరు, ఈ పిల్ల ఒక్కతే పుట్టింది. ఈ పిల్లకి పరమశివుడికి కలిపి వీళ్ళు రాజ్యం చేస్తుండగా ఈ పిల్ల ఉత్తరాధికారి అయి రాజ్యాన్ని నిర్వహణ చేసింది. ఈమె రాజ్య నిర్వహణ చేస్తుండగా ఈమెకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అంశలో ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడే ఉగ్రపాండ్యన్. ఇప్పటికీ మీరు మధురై దేవాలయం చరిత్ర చదివితే అందులో ఉంటాయి ఈ విషయాలన్నీ. ఉగ్రపాండ్యన్ అన్న పిల్లవాడు పుట్టి వాడు రాజ్యానికి అధికారి అయ్యాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వాడికి పట్టాభిషేకం చేసి కైలాసానికి వెళ్ళిపోతామన్నారు. అంటే ఆ పిల్లవాడు ఏడిచాడు, అమ్మా ఏ అదృష్టమో, నువ్వు ఇక్కడ ఇంతమందిని అనుగ్రహించడం కోసమని వరుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి శంకరుణ్ణి సుందరేశ్వరుడిగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించావు. నాకు తల్లివయ్యావు, తండ్రి అయ్యారు, నాకు పట్టాభిషేకం చేశారు, మీరు వెళ్ళిపోవడానికి వీల్లేదన్నాడు. అంటే పుట్టినది మొదలుగా అందర్నీ ఎలా రక్షించానో అలాగే తలుచుకున్న ఉత్తర క్షణంలో అందర్నీ మీనాక్షి మధురై అనేటప్పటికే నా చూపులతో కాపాడడానికి నేను ఈ మధురై క్షేత్రంలో వెలిసి ఉంటానని అమ్మవారు మధురైలో మీనాక్షిగా వెలిసింది. పక్కనే సుందరేశ్వరుడుగా శంకరుడు వెలిశాడు. అందుకనే మీనాక్షి ఇప్పటికీ అంత గొప్ప అవతారం. ఆ మీనాక్షి అమ్మవారు అందుకే 4 చేతులతో కానీ 8 చేతులతో కానీ ఉండదు, 2 చేతులతోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీనాక్షి అమ్మవారిని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కొంచెం లోపలకు ఉంటుంది. ఆ లోపలికి ఉన్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా దీపపు కాంతిలో పట్టి పట్టి చూస్తే 2 చేతులతోటే ఉంటుంది. నరకాంత ఎలా ఉంటుందో అలా 2 చేతులే. 2 చేతులలో కూడా గమ్మత్తు ఏమిటంటే అమ్మవారు 2 కాళ్ళు ఒక్కలా పెట్టి నిలబడి ఉండదు. మధుర మీనాక్షి కుడికాలు ఇలా నిలబెట్టి ఉంటుంది, ఎడంకాలు కొంచెం పైకెత్తి మోకాలు పైకి తేల్చి ఇలా ఒరిగి ఉంటుంది మూర్తి. ఒరిగి ఉండి ఎడంచెయ్యి విలాసంగా ఇలా చాపి ఉంటుంది. ఉండి కుడి చేత్తో ఇలా ఒక పుష్ప గుచ్చం పట్టుకుంటుంది. ఈ పుష్పగుచ్చం ఇలా చెవి దగ్గరికి పట్టుకుంటుంది. ఈ చెవి దగ్గర పట్టుకున్న పుష్పగుచ్చం మీద ఒక రామచిలక ఉంటుంది. ఈ రామచిలక ఎర్రటి ముక్కుతో స్ఫుటంగా ఉంటుంది. కొప్పు ఈ పాండ్య దేశస్థులు ద్రవిడ దేశస్థులు వేసుకునేటటువంటి కొప్పు, గొల్ల కొప్పు ఆ తల్లి గోదాదేవి ఎలా వేసుకుంటుందో అటువంటి కొప్పు వేసుకుంటుంది. వేసుకుని ఇలా తోమాల వెంకటేశ్వరుడు ఎలా వేసుకుంటాడో అలా ఒక తోమాల ఒక్కటే వేసుకుంటుంది. వేసుకుని నిలబడి ఉంటుంది మధుర మీనాక్షి.
మీరు కావాలంటే ఎక్కడైనా మీనాక్షి అమ్మవారి యొక్క ఫోటో చూడండి. దీనికి పెద్దలు ఏం చెప్తారంటే, అమ్మవారు 2 స్థాయిల్లో గమనిస్తుంటుంది. ఒకటి, చూసేటప్పుడు ఆవిడ ఇలా చెయ్యి పెట్టి ఇలా పుష్పగుచ్చం పట్టుకుని అలా చూస్తూ ఉంటుంది. ఈ చూపులలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, మీరు ఈ బ్రహ్మాండంలో ఎక్కడ నిలబడి నమ్మి మీనాక్షి అనండి, ఆవిడ వెంటనే చూస్తుంది, చూసి కాపాడుతుంది. అలాగే చెప్పడంలో పరవశించి చెప్తున్నాడా, ఇది ఆవిడ వింటుంది. ఎవరు చెవికి దగ్గరగా ఉంటారంటే, పువ్వుల మీద ముక్కు ఎర్రబడిన చిలక కూర్చుని ఉంటుంది. అంటే భగవత్ సంబంధమైన విషయం చెప్పేటప్పుడు తాను పరవశుడైపోయి ఆ పారవస్యం చేత ఒళ్ళు మరిచిపోయి రాగరంజితమైన ముఖంతో పారవస్యంతో చెప్తున్నవాడెవడున్నాడో అటువంటి వాడి మాటల్ని దగ్గరకి తీసుకుని తన చెవులతో విని పొంగిపోతూ ఉంటుంది ఆవిడ. అందుకని ఆవిడిచ్చిన జ్ఞానమే ఆ పుష్పాలు. దాని మీదే కూర్చుని ఆ చిలక ఉంటే ఆ చిలక పలుకులు వినడానికి ఇలా కుడిచివికి దగ్గరికి పెట్టుకుని ఉంటుంది. మీరు ఎప్పుడైనా మధుర మీనాక్షి అమ్మవారిని కొంచెం బాగా పరిశీలనగా చూసే ప్రయత్నం చెయ్యండి, మీకు అన్ని రహస్యాలు అందులో ద్యోతకం అవుతాయి. కాబట్టి ఆవిడ కన్నులతో చూసి పోషిస్తూ ఉంటుంది. ఆ తత్వమే, ఆ తల్లియే ప్రత్యేకించి ఈ భూమండలం మీద మనం 1.5 రోజులు మనది కాదు అని అనుకుంటే ఉత్తర క్షణంలో మీరు మధురై వెళ్ళిపోగలరు. ఏముందండి, ఇవాళ సర్కార్ ఎక్కితే తెల్లారేపటికి చెన్నై, అక్కడ మళ్ళీ వైఘై ఎక్స్ప్రెస్ ఎక్కితే మధ్యాహ్నానికో సాయంకాలానికో మధురై వెళ్ళిపోతారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, సుబ్రహ్మణ్యాంశలో పుట్టినటువంటి వాడు ఉగ్రపాండ్యన్ అయితే సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కళ్యాణం జరిగినటువంటి ఇంకొక కోవిల కూడా అక్కడే మధురైకి చాలా దగ్గరలో ఉంటుంది. సుబ్రహ్మణ్యుడు చాలా గొప్ప క్షేత్రం, పరమోత్కృష్టమైన క్షేత్రం. పూర్వం అందుకే ఎవరైనా పుస్తకం రాస్తే ఇందులో లోకానికి పనికొచ్చే విషయాలు ఉన్నాయా లేవా అంటే మధురై తీసుకెళ్లేవారు. సరస్వతి కోనేరులో పుస్తకం పడేసేవారు. పుస్తకం మునిగిపోతే దాన్ని వదిలిపెట్టి వచ్చేసేవారు. పుస్తకం పైకి తేలితే ఇది లోకానికి పనికొస్తుందని పట్టుకొచ్చి ప్రతులు రాసేవారు. ఆ కోనేరొక్కటే చెప్పేసేది, అది పనికొస్తుందో పనికిరాదో చెప్పేసేది. అటువంటి కోనేటితో సహా ఎన్నో చిత్రములు కలిగినటువంటి క్షేత్రము మధురై క్షేత్రం. అటువంటి మధురైలో ఉన్న అమ్మ మీనాక్షి. ఇప్పుడు ఆ మీనాక్షి చూపులతో పోషించి చూపుల యొక్క కారుణ్యము చేతనే ఇక్కడ నిలబడిపోయింది. అలా నిలబడిపోయిన తల్లికి చేసిన ప్రస్తుతియే వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన. ఇప్పుడు చెప్పండి, ఈ నామం గురించి చెప్పుకుంటూ ఈ నామం గురించి వింటూ అది మీనాక్షియే అని మీరు అన్న మరుక్షణంలో మీ మీద ఎవరి చూపులు పడుతున్నాయి? మీనాక్షి అమ్మవారి చూపులు పడుతున్నాయి. మీనాక్షి సృష్టిస్తుంది, పోషిస్తుంది, లయం చేస్తుంది. మీ అజ్ఞానాన్ని లయం చేస్తుంది, మిమ్మల్ని పోషిస్తుంది. కోరికలు ఉన్నటువంటి వాళ్ళకి అయ్యో వంశం రాలేదన్న కోరిక, పిల్లలు పుట్టలేదన్న కోరిక, ఇటువంటి కోరికలు ఉన్నవారి యందు ఆ కోరికలు తీరేటట్టుగా ప్రకాశింపచేస్తుంది. కాబట్టి ఇన్ని ఏకకాలమునందు ఇయ్యగలిగిన తల్లి, అక్కడి నుంచి చూసి ఇక్కడ కోరికలు తీర్చగలిగిన తల్లి. కాబట్టి ఆ మీనాక్షి అన్న నామము అంత గొప్ప నామము. అమ్మ ఓసారికి చూడు అని మీరంటే ఆవిడ పట్ల అపచారం. ఎవరినైనా అయితే ఓసారికి చూడండి అనాలట, అమ్మా అంటే చాలట, ఆవిడ వెంటనే మీ వంక చూస్తుందట. ఎదరదర మీరు చూద్దరు కానీ భవానిత్వం దాసే అని శంకరాచార్యుల వారు శ్లోకం చేశారు. భవానీ అనేటప్పటికీ ఆవిడ మోక్షం ఇచ్చేస్తుంది. కాబట్టి అటువంటి తల్లి, అందుకని ఆ తల్లి కన్నులకు మీనముల చేత సంకేతించి మీనాక్షి అన్న పేరు ఇచ్చారు. మీరు చూడండి, ఇందులో ఒక గమ్మత్తైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. అమ్మవారి కన్నులు కారుణ్యముతోటే ఉన్నాయా, మీకు పనికొచ్చే ఇతర విషయాలు ఇంకా ఏమైనా ఉంటాయా? కారుణ్యము అన్న మాట నేను వాడగానే ఇలాంటి సభల్లో ఉన్న పెద్దలు ఎవరు కాదన్నారు అనుకోండి, నాలాంటి మూర్ఖుడు ఒకడు ఉంటాడు. వాడు ఏమంటాడంటే, నాకెందుకండి కారుణ్యం, ఐ హేట్ సింపతి అంటాడు. నాకేం కారుణ్యం అక్కర్లేదే, నాకెందుకండి కారుణ్యం, నేనేమంతా ఇంకొక కారుణ్యం మీద బతకవలసినంతటువంటి దైన్యంతో నేను లేనే. మీకు ఒకవేళ కారుణ్యం కావలసి వస్తే మీరు అనుభవించండి ఆ కారుణ్యం, నాకెందుకు అంటాడు. కాబట్టి
అమ్మ కన్నులలోని కారుణ్యమును అనుభవించు అన్నాం అనుకోండి, ఇప్పుడు నాకు అంత పెద్ద అవసరం ఏముందండి అంటాడు. కాబట్టి అమ్మ కన్నులలోని కారుణ్యం అంటే ఎన్ని పాయలుగా ప్రవహిస్తుందో చూపిస్తారు. ఒక్క గోదావరి త్రయంబకంలో బయలుదేరింది అనుకోండి, ఎన్ని పాయలవుతుందో. ఎన్ని పాయలైనా అంతటా తీయని నీరే. ఎన్ని పాయలై ఎన్ని రకాలుగా కారుణ్యము విస్తరిల్లుతోందో మీరు చూసిన తరువాత ఏ పాయ మీరు వద్దనంటారో నాకు చూపించండి. ఒక నది ప్రవహిస్తుంది, మీరు బాగా గమనించండి. ప్రవహించేటప్పుడు ఒక అరణ్యంలోనూ ప్రవహిస్తుంది, చిన్న చిన్న ఊళ్ళ నుంచి ప్రవహిస్తుంది, క్షేత్రాల ముందు నుంచి ప్రవహిస్తుంది. ఒక చోట అమ్మవారి అనుగ్రహం అని మీరు అనవలసి ఉంటుంది. ఆ నది ఒడ్డున పెద్ద పెద్ద నగరములు వస్తాయి. ఈ నగరము రావడానికి ప్రధాన హేతువేది అంటే అక్కడ నది ఉండడమే. ఒక రాజమండ్రి అంత విస్తరిల్లడానికి కారణమేమి అంటే ఆ రాజమహేంద్రి ఏర్పడడానికి కారణం గోదావరి. నాకు బొంబాయి వెళ్ళినప్పుడు అదే అనిపించేదండి. నేను బొంబాయిలో ఉపన్యాసాలు చెప్పేసి బయలుదేరి వచ్చేస్తున్నప్పుడో బయలుదేరి వెడుతున్నప్పుడో నాకు జ్ఞాపకం లేదు, కానీ మా మోహన్ రావు గారితో వచ్చేస్తూ విమానం ఆకాశంలోకి లేచిపోయిన తర్వాత కొద్ది ఎత్తులో ఉన్నప్పుడు ఆ పైనుంచి చూస్తే, ఓయ్ బాబోయ్ ఎంతటి మహానగరం, ఎన్ని లక్షల ఇళ్ళు. ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళాలంటే 4 గంటలు 5 గంటలు ప్రయాణం, విసిగిపోతాడు. రోడ్లన్నీ పొగే, ఎక్కడ చూసినా జనమే, చీమల బారులు, అన్ని కార్లు, అసలు నడవడానికి ఉండదు. ఇంతటి మహానగరంలో ఇన్ని లక్షల మంది ఇంత సంతోషంగా బతికేస్తున్నారు. ఇంతమందికి నీళ్లు దొరికేస్తున్నాయి, పక్కన సముద్రం తప్ప ఏమీ లేదు. ఇంతమందికి నీళ్లు దొరుకుతాయి, ఇంతమందికి కరెంటు దొరుకుతుంది. ఒక్కనాడు పవర్ కట్ ఉండదు. కటిక పేదవాడు పూరి గుడిసెలో ఉన్నవాడి దగ్గర నుంచి ఐశ్వర్యమునకు హద్దు చెప్పగలిగినటువంటి వాళ్ళ వరకు ఆ బొంబాయి నగరంలోనే ఉన్నారు. ఆ మాటకొస్తే దేశ ఆర్థిక రాజధాని బొంబాయి. ఇంతటి ఐశ్వర్యం ఈ నగరానికి ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు చూశారనుకోండి, ఇంతమంది ఇక్కడ అన్నం ఎలా తింటున్నారు అని. ఖచ్చితంగా ఒక్కటే, అంటే ఆ నగరమునకు అమ్మవారి అనుగ్రహం ఏదో ఉంది. లేకపోతే అన్ని కోట్ల మంది అన్నం ఎలా తింటారండి అక్కడ? శిలాభోగం స్థలాభోగం అని ఒక్క ఊళ్ళో రోజు అన్ని విస్తళ్ళు లేస్తున్నాయి, అంత అన్నశాంతి జరుగుతోంది, అన్ని కోట్ల వ్యాపారం జరుగుతోంది, అక్కడి నుంచి అన్ని జరుగుతున్నాయి, దేశాన్నంతటినీ శాసిస్తోందంటే ఆర్థికంగా ఆ నగరమునకు అమ్మవారి అనుగ్రహము ఎంత పరిపుష్టమై ఉండాలి. లేకుండా అంతమంది బతకలేరు అక్కడ. అలా శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క కారుణ్యము ప్రవహిస్తే ఎలా ఉంటుందో చూపిస్తారు ఆవిడ కళ్ళల్లోంచి. శంకరులకు శంకరులే సాటి, రోజు అంతే, అంతకన్నా ఇంకో మాట అనడానికి నాకు కుదరదు. ఆయన అంటారు, విశాలా కళ్యాణి స్ఫుట రుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతే దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే అన్నారు. అమ్మా, మహారాజు దండయాత్రకు బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు తను పరిపాలించేటటువంటి రాజధాని ఎక్కడో ఉంటుంది. కృష్ణదేవరాయల వారు పరిపాలించినటువంటి విజయనగరం కర్ణాటకలో ఉంది, హంపీలో, ఆంధ్రదేశానికి బోర్డర్లో. అక్కడ ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారు ఒరిస్సాలో ఉండేటటువంటి గజపతుల వరకు ఓడించడానికి వెళ్ళారు. సింహాచల దేవస్థానానికి కూడా ఎన్నో కానుకలు ఇచ్చారు. వెంకటాచలంలో తన మూర్తులే పెట్టుకున్నారు. ఇంత దూరం వెళ్ళిపోయినప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఆ పట్టణాన్ని గెలిచేసి ఇది నాది అని ఒక విజయ పతాకం ఎగరవేసి వెళ్ళిపోతుంటాడు. ఆ విజయ పతాకం ఎగరవేసి విజయ స్తంభాన్ని నాటి వెళ్ళిపోయాడంటే ఇది ఆ రాజుది అయిపోతుంటుంది. అలాగే శంకరాచార్యుల వారు అంటున్నారు, నువ్వు ఈ లోకమంతా నీ కళ్ళు ఇలా తిప్పుతున్నా, నేను తల తిప్పుతున్నాను అనుకోండి, అమ్మవారైతే ఇలా కళ్ళు తిప్పుతుందట. ఇలా కళ్ళు తిప్పుతున్నా నీ దృష్టి కొన్ని చోట్ల ఆగింది. ఒక్కొక్కసారి ఇలా తిప్పుతూ అలా ఆగావు. అలా ఎక్కడ ఆగావో అక్కడ శోభిల్లిపోయాయి ఆ ప్రాంతాలు, అంత శోభని పొందాయి. అవే 8 మహానగరాలు అయ్యాయమ్మా అన్నారు శంకరాచార్యులు వారు. ఆ 8 మహానగరాలు ఎక్కడున్నాయి? నీ కంటి దృష్టిలోంచి వచ్చాయి ఆ నగరాలు అన్నారు. కాదు, ఆ నగరాల పేర్లు నీ కంటికి పేర్లే అన్నారు. నీ కంటి పేర్లే ఆ నగరాలకు వచ్చాయమ్మా అన్నారు. ఇదో గమ్మత్. అసలు ఎలా వచ్చాయి శంకరా అంది. అమ్మవారు కూడా తెల్లబోయి ఉంటుందండి అసలు శంకరాచార్యులు వారి మాటలకి. ఆవిడ నవ్వు నవ్వి, ఏమిటి నాకు చాలా విచిత్రంగా ఉంది శంకరా, నువ్వు చెప్పింది ఏది చెప్పు అంటే, విశాలా కళ్యాణి అన్నారు ఆయన. విశాల అనబడేటటువంటి ఒక నగరం ఏర్పడింది. ఏది విశాల? భారతదేశంలో
బదరీనాథ్. బదరీనాథ్ని విశాల అని పిలుస్తారు. ఎవ్వరికైనా కోరిక ఇది అంటే జీవితంలో ఒక్కసారి బదరీ కేదారాలు వెళ్ళాలని కోరుకుంటారు. అంత గొప్ప బదరీనాథ్, ఆ క్షేత్రానికి అంత గొప్పతనం రావడానికి కారణం అమ్మవారి యొక్క దృష్టి ప్రసారం కాసేపు అక్కడ నిలబడింది. పైకి అమ్మవారి దృష్టి విశాల. విశాల అంటే ఎక్కడో ఒక్కచోట పడేటటువంటి దృష్టి కాదు. ఎంతమందినైనా, ఎంత దూరంలో ఉన్న వాళ్ళనైనా ఉద్ధరించగలిగి, ఎంత దూరమైనా చూసి రక్షించగలిగినంత గొప్ప దృష్టి కలిగినటువంటి అమ్మ. మనకైతే ఏదో ఇక్కడి నుంచి అక్కడ వరకు, అక్కడి నుంచి ఇక్కడ వరకు కనబడుతుంది. అసలు కళ్ళజోడు తీస్తే అది కనబడుతుంది, మన అదృష్టం అనుకోండి. కానీ అమ్మవారు అలా కాదుట. విశాల, కళ్యాణి. ఒక్కొక్క దృష్టి పడింది అనుకోండి, కనురాపు తగిలిందండి అని ఇంటి ముందు గుమ్మడికాయ పుచ్చిపోతుంది. అలా ఉంటాయి కొన్ని కొన్ని దృష్టిలు. కానీ అమ్మవారి దృష్టి అటువంటి దృష్టి కాదుట. అమ్మవారి దృష్టి ఎక్కడ పడుతుందో అక్కడ కళ్యాణమే, అక్కడ సంతోషమే, వైభోగమే, శోభనమే, శుభమే. అమ్మవారి దృష్టి పడాలి తప్ప ఆవిడ దృష్టి పడిందా ఆ ఇంట అన్ని శోభనాలు వెల్లువెత్తిపోతాయి. కాబట్టి విశాల కళ్యాణి స్ఫుట రుచిరయోధ్యా కువలయై. ఇప్పుడు శంకరాచార్యులు వారు అంటున్నారు కళ్యాణి, రెండో నామంలో కళ్యాణి చెప్పారు కదండి. ఈ కళ్యాణి ఎక్కడ ఉన్నది అంటే, ఈ కళ్యాణి నగరము కర్ణాటకలో వాతాపి చాళుక్యులు అనేటటువంటి వాళ్ళు పరిపాలించారు. దాన్నే తరువాతి కాలంలో కళ్యాణి చాళుక్యులు అన్న వాళ్ళు పరిపాలించారు. కాబట్టి కర్ణాటకలో ఉన్నటువంటి కళ్యాణి తప్ప బొంబాయిలో ఉన్నటువంటి కళ్యాణ్ కాదు. అది కర్ణాటకలో ఉన్న కళ్యాణిని అమ్మవారి కంటి పేరుగా వచ్చినటువంటి నగరం అని చెప్తారు. ఇటువంటి కళ్యాణి నగరం ఎటువంటిదో అలాగే మూడవది స్ఫుట రుచిర్ అయోధ్యా కువలయై. అమ్మా, నీ కన్నులు అయోధ్యతో సమానము. నా కన్నులకి అయోధ్యకి సంబంధం ఏమిటి శంకరా అంటే, శంకరాచార్యుల వారు అంటారు అయోధ్య అంటే ఏమిటి? గెలవలేనిది, గెలవబడనిది. కాబట్టి దానికి అయోధ్య అని పేరు. శత్రువులు గెలవలేనిది. అమ్మవారి కన్నులకు అయోధ్య అన్న పేరు ఎందుకు వచ్చిందిట? అయోధ్య కువలయై. నల్ల కలువల చేత గెలవబడని కన్నుల సౌందర్యం ఉన్నది. అంటే అంత నల్లని కన్నులు ఉన్నదిట. అమ్మవారి కన్ను ఎరుపెక్కదు. ఎవడు ఎంత తాత్సారం చేయనివ్వండి, ఎంత అల్లరి చేయనివ్వండి లోకంలో, ఆ తల్లి మాత్రం చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. కోపం తెచ్చి పెట్టుకుంటుందే తప్ప అమ్మకి నిజంగా కోపం ఏమిటండి? అందుకే ఆవిడికి ప్రళయతాండవం లేదు. ప్రళయతాండవ సాక్షిణి ఆవిడ చూస్తుంది అంతే. ఆవిడ లాస్య ప్రియా, ఆవిడ లాస్యం చేస్తుంది తప్ప ఆవిడ నాట్యం చేయదు. అలా తాండవం చేసేవాడు, మహాప్రళయం చేసేవాడు, దానికి ఆయన ఉన్నారు. ఆవిడ సాక్షిని, అలాంటి పనులు ఆవిడ చేయదు. అమ్మతనం అంటే అమ్మతనమే. ఆ అందం అలా తీసుకొచ్చారు ఋషులు. కాబట్టి ఇప్పుడు ఈ తల్లి యొక్క వైభవానికి అమ్మ కన్నులు చాలా నల్లగా ఉంటాయి. ఇప్పుడు అయోధ్యానామం ఎలా సరిపోతుంది అంటే, అమ్మ నీ కన్నులు దుర్భేజ్యములు. అయోధ్య ఎలా గెలవబడదో నీ కన్నులు కూడా గెలవబడవు. ఎందులో గెలవబడవు? నీ కన్నుల యొక్క నలుపుతనంతో పోటీ చేసి ఇవి ఎంత నల్లగా కాంతితో ఉంటాయో మేమంత నల్లగా కాంతితో ఉంటామనుకున్నటువంటి నల్ల కలువలు తమ కాంతి చేత, రంగు చేత నీ కన్నుల యొక్క కాంతి ముందు, రంగు ముందు ఓడిపోయాయి. కాబట్టి అయోధ్యా కువలయై. నల్ల కలువలు ఓడించలేకపోయినటువంటి కన్నులు కనుక నీ కన్నులు కూడా అయోధ్యలే. ఇది అమ్మవారి కన్నుల అందం చెప్పడానికి బాగుందేమో కానీ మనకేం పనికొస్తుందండి అని మీరు అడగచ్చు. విశాల అన్నప్పుడు ఆవిడ దృక్కు విశాలంగా ఉంటుంది కాబట్టి ఎక్కడున్నా మన మీద పడింది, బాగుంది. కళ్యాణి, ఆ అమ్మ దృష్టి పడితే మనకి చక్కగా అన్ని శుభాలు జరుగుతాయి, బాగుంది. అయోధ్య, ఆవిడ కన్ను యొక్క సౌందర్యము గెలవబడనిది. దీనివల్ల నాకేమిటి లాభం అంటే, ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక లక్షణం గోచరిస్తుంది. అమ్మవారి కన్నుల యొక్క నలుపు గెలవబడలేదు అంటే ఆ అమ్మ కన్ను ఎరుపెక్కదు. అమ్మ కన్ను ఎరుపెక్కకపోవడమే మీకు శ్రీరామరక్ష. అమ్మ కన్నే ఎరుపెక్కుంటే రావణాసురుడు ఎప్పుడో నిహతుడైపోయి ఉండేవాడు. అందుకే హనుమ రామాయణంలో శిశుపావృక్షం మీద కూర్చుని ఈ తల్లి తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసి తే క్షణ అంటారు. సీతారాములిద్దరు ఒండరులు ఒకరికొకరు తగిన వారే కానీ రాముడి కన్నా సీతమ్మ తల్లి గొప్పతనం ఒకటి ఎక్కువ ఉంది అన్నారు. ఎవరు?
పరమరామ భక్తుడైన హనుమ. రామచంద్రమూర్తి కన్నులు ఎప్పుడైనా ఎరుపెక్కుతాయి, సీతమ్మ కళ్ళో అసలు ఎరుపుతనం తెలియదు, ఎప్పుడూ నలుపే. ఇంత నలుపైన కన్నులు కాబట్టే అంత ధూర్తుడు కూడా రక్షింపబడ్డాడు. కాకాసురుడు వక్షస్థలం మీద గాఢ వేసిన వాడు కూడా బతికాడంటే రాముడి పక్కన సీతమ్మ ఉంది. రాముడి పక్కన సీతమ్మ లేదు కాబట్టే 10 తలలు తెగిపోయాయి రావణాసురుడికి. కనుక ఆ తల్లి కన్నుల నలుపు మనకి శ్రీరామ రక్ష. మనం ఎన్ని తప్పులు చేసినా తల్లి కాపాడుతోంది. లేకపోతే ఆ తల్లే కాపాడకపోతే మన ధూర్తతనానికి మన బతుకులు ఎక్కడుంటాయండి? కాబట్టి అయోధ్యా కువలయై కృపాధారాధారా ఏమి పడిపోతాయో శంకర భగవత్పాదులకు మాటలు. అమ్మ అసలు ఆ కన్నులున్నాయే, అందులో నాకు ధారానగరం కనపడుతోందమ్మా అన్న. ధారానగరం అంటే భోజరాజు గారి రాజధాని. ధారానగరం ఎలా కనపడుతోంది శంకరా నీకు? ఓ బాగుంది, ముందు 3 చాలా బాగా చెప్పావు, బాగుందయ్యో. ఏది 4 ఎలా సరిపోతుంది, ధారానగరం ఎలా సరిపోతుంది చెప్పు అంటే, అమ్మా ధారానగరము భోజరాజు గారి చేత పరిపాలింపబడినదైనా నీ కన్నులు కృపాధారాధారా, కన్నులలోంచి కృప అలా కురుస్తూనే ఉంటుంది. ఎన్ని తప్పులు చేసిన వాడైనా సరే అమ్మా అంటే చాలు రక్షించేస్తాం. ఎంత కృప కలిగిన దానివమ్మా, ఎంత కారుణ్యమున్న దానివమ్మా. కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా. అమ్మా నీ కన్నులు చూస్తే మధురానగరం గుర్తొస్తోందన్నారు. నా కన్నులకి మధురానగరానికి పోలికి ఏమిటి శంకరా అంటే, అమ్మా కొంతమంది ఇలా చూస్తే ప్రాణం తీసుకోవాలనిపిస్తుంది. అలా ఉంటుంది ఆ చూపు. ఎక్సరే అయినా కొన్నిటి లోపలికి వెళ్ళి చూడలేదేమో కానీ ఒక్కొక్కడి చూపు అలా ఉంటుంది. ప్లాట్ఫారాల మీద, బస్ స్టాండ్లలోనూ, రోడ్ల మీద, చెట్ల పక్కన వాళ్లే కదండి. కాబట్టి గంబంబు వ్రేయుచు వెటపాటవాడు మొలయనంతంత చేరువ బొలయునింటి చూచున తంది బొరిబొరి కీచకుండు అంటాడు. ఆ చూపులలో ఉండేటటువంటి ఆకలి ఎలా ఉంటుందో తిక్కన గారు మహాభారతం విరాట పర్వంలో కీచకుడి యొక్క చూపుల్లో చూపిస్తారు ఆ ద్రౌపదిని చూడటంలో. అమ్మా నీ చూపులు అటువంటి చూపులు కావమ్మా. తీయటి పదార్థం పిల్లాడికి ఎంత సంతోషంగా ఉంటుందో నీ చూపులు అమ్మ చూపులై లోకాన్ని కాపాడడానికి అమ్మ చూపులుగా అంత మాధుర్యంతో ఉంటాయమ్మా. కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా. ఇప్పుడు అంటున్నారు భోగవతి. భోగవతి అనేటటువంటిది కాంబాత్ అనేటటువంటి ప్రదేశంగా గుజరాత్లో ఉంది. భోగవతిక నీ అనుగ్రహము వలననే లోకములో ఎన్ని భోగములున్నాయో అన్ని భోగములను పొందడానికి కావలసినటువంటి ఐశ్వర్యమును స్థితిని పొందుతాడు. మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భోగము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అనుభవించుట అని అర్థం. ఐశ్వర్యం వేరు, భోగం వేరు. మీరు ఒక్కొక్కరిని చూశారో లేదో, కోట్లకి పడగలెత్తి ఉంటాడు, ఓ డొక్కు సైకిల్ మీద వెళ్ళిపోతుంటాడు. అంటే ఐశ్వర్యము దీని కొరకు అంటే వీడి గత జన్మల పుణ్యము ఐశ్వర్యమై ఉన్నది, ఇది వాడి బిడ్డలకు ఎడుతుంది. గత జన్మల పాపబలం ఎక్కువగా ఉంది, సైకిల్ మీదే వెళ్ళి దరిద్రం అనుభవిస్తుంటాడు. వాడికి లేక కాదు, వాడు వెళ్ళలేక కాదు, వాడు వెళ్ళడంతే. ఎందుకంటే వాడు దరిద్రం అనుభవిస్తాడు. అలాగే ఎప్పుడూ కొంతమంది నిలవబెట్టిన పదార్థమే తింటారు. కుచేల తాంబూలం అని లోకంలో ఒక సామెత ఉంది. ఎప్పుడూ ఎండిపోయిన ఆకులతోటే తాంబూలం, వాడు ఎప్పుడూ మంచి తాంబూలం వేసుకోడు. లేదా వాడు ఎప్పుడు నిలవలేని అప్పుడే వండిన పదార్థాన్ని వాడు తింటాడు. ఎందుకంటే ఎప్పుడు దాన్ని ఎందుకు పాడి చేయడం అని దాన్ని వీడి తినేస్తాడు, మిగిలిన వాళ్ళు చక్కగా వేడి తింటుంటారు. ఈ దరిద్రం వాడు అనుభవిస్తుంటాడు. అందుకే కొంతమంది మీరు తినేయండి నేను ఆఖరణ తింటానంటారు. ఎందుకు ఈ మాట అంటే, ఒకవేళ వీడు కలిసి తినేస్తే వాళ్ళ కోసం వీడు ఏమైనా వదిలేస్తే, వాళ్ళు తినకుండా వదిలేస్తే పదార్థం పాడైపోయిందని అందరూ వదిలేసింది వీడు మొత్తం తినేస్తాడు. ఆకలి ఉన్నా లేకపోయినా దానికి ఆకలితో సంబంధం ఏం లేదు. అది ఇన్ఫినిట్, ఎంతైనా తినేస్తుంది ఆ కడుపు. దేని కొరకు? అది ఇంకోడికి పెట్టకుండా ఉండడం కొరకు. ఇలాంటి దీన్నే రుద్రాధ్యాయంలో మాట అంటారు, ద్రాపేయం ధస్వస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణాం ఆభేర్మో రోమో ఏచాం కించనా మమత్ అంటుంది మంత్రం. ఇంట్లో ఐశ్వర్యం ఉండడం వేరండి, ఐశ్వర్యాన్ని అనుభవించడం వేరు. ఐశ్వర్యం ఉండడానికి, ఐశ్వర్యం అనుభవించడానికి మధ్యలో వచ్చి నిలబడేది ఎవరంటే అలక్ష్మి. అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసా నృదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతుమాం దేవసకః కీర్తిశ్చ మణినాసః అని శ్రీ సూక్తంలో అడుగుతాం.
అమ్మవారు శ్రీఫలం ఆ శ్రీవృక్షం కింద కూర్చుని తపస్సు చేసింది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం లేదనుకోండి, ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది, వీడికి అనుభవంలోకి రాదు. ఇంట్లో ఎప్పుడూ పళ్ళుంటాయి, ఎప్పుడూ స్వీట్లుంటాయి, వీడి ఒంట్లో డయాబెటీస్ ఉంటుంది. ఇంట్లో రకరకాల పచ్చళ్ళు ఉంటాయి, వీడికి బీపీ ఉంటుంది. ఇంట్లో మెత్తటి పరుపులు ఉంటాయి, వీడికి నిద్ర పట్టదు. అందుకని వీడు ఎక్కడ ఉంటాడంటే చీకటి పడిన తర్వాత చీకట్లో ఎప్పుడు గోడల దగ్గర గొంతుల దగ్గర తిరుగుతూ ఉంటాడు. ఆయన ఏమిటంటే ఎప్పుడు చూసినా అలా తిరుగుతూ ఉంటాడు అంటే, ఆయనకి నిద్ర పట్టదండి పాపం, ఏం చేస్తాడు అలా తిరుగుతూ ఉంటాడు రాత్రిళ్ళు. ఎప్పుడో తెల్లవారకట 4ంటికి అందరూ అనుష్ఠానం చేసుకునే వేళ వీడికి నిద్ర పట్టి 9ంటికి లేస్తాడు. వీడి జీవితంలో సంధ్యావందనం ప్రాయశ్చిత్తం లేకుండా చేయలేడు. ఇదే వాడి ప్రారంభం అంతే, 4ంటికే నిద్ర వస్తుంది వాడికి. మీరు కొంతమందిని చూడండి. నాకు ఒక ఆయన తెలిసిన ఆయన ఉండేవాడు, సభలో ఉంటే అదో ఇబ్బంది కూడాను, ఈయన చెప్పినందుకు సభలో చెప్పాడు అనుకుంటారు. 2-3 రోజులు పనులు పెట్టేసుకునేవాడు. పనులు పెట్టేసుకుని రాత్రి పగలు ఆ 2-3 రోజులు పనులన్నీ చేసేసుకునేవాడు. చేసేసుకుని సెకండ్ సాటర్డే సండే వస్తే శుక్రవారం రాత్రి పడుకుని శనివారం నాడు ఉదయం 10ంటికి లేచేవాడు. నోరు పొక్కిలించి టిఫిన్ తిని మళ్ళీ పడుకునేవాడు. మధ్యాహ్నం లేచి అన్నం తినేసి మళ్ళీ పడుకునేవాడు. రాత్రి లేచి పుక్కిలించి పలహారం చేసి మళ్ళీ పడుకునేవాడు. సోమవారం పొద్దున్న స్నానం చేసి ఆఫీస్కి వచ్చేవాడు. ఏం చేశారండి అంటే నవ్వేవాడు. నవ్వుతారేంటంటే ఏం చేశారంటే శుక్రవారం రాత్రి పడుకుని ఇప్పుడే లేచారండి అనేవాడు. అయ్యి బాబోయ్ అలా ఎలా సంభవం అంటే, ఏముందంటే తినడానికి మా ఆవిడ లేపుతుంది, అప్పుడు లేచి నోరు పుక్కిలిస్తాననేవాడు. అందుకని కొంతమందికి అంత విచిత్రమైన స్వభావం ఉంటుంది. వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఒకడు భోగం కోసమే పుడతాడు, ఒకడు ఇంట్లో భోగం ఉన్నా అనుభవించలేడు. భోగము అనుభవము రెండూ కలియాలి అంటే ఈశ్వరానుగ్రహము ఉండాలి. ఇది ఏ భోగము పడితే ఆ భోగం కాదు, వేదం అనుమతించిన భోగం. ఇలా నేను జీవితంలో సుఖంగా గడపాలి అంటే అమ్మా భోగవతిక నీ అనుగ్రహం ఉండాలి. కాబట్టి విశాలా కళ్యాణి స్ఫుట రుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ. అవంతి, అవంతి అంటే ఉజ్జయిన్ మహాకాళ క్షేత్రం. మనం ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల్లో ఉంది వెళ్ళొచ్చాం కూడా, భస్మాభిషేకం. ఆ ఉజ్జయిన్ క్షేత్రంలో మహాకవి కాళిదాస్ గారికి అమ్మవారు అనుగ్రహించినటువంటి గొప్ప క్షేత్రం. ఆ ఉజ్జయిని క్షేత్రంలో అమ్మవారు వెలిసి ఉంది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే. అవంతి అంటే ఉజ్జయిన్. అమ్మా అవంతి దృష్టిస్తే, అవంతి అన్న మాటకి అర్థం అవయ అంటే రక్షణ, రక్షింపబడుట. ఎంత కష్టంలో ఉన్నవాడైనా సరే అమ్మవారిని తలుచుకుంటే రక్షింపబడని వాడు ఉండడు. నేను ఎక్కడో గుంటూరులో ఉంది, ప్రసాద్ బాబు గారు చెప్పాను. మీరు నమ్మండి నమ్మపోండి, నేను ఏమీ అబద్ధం చెప్పట్లేదు, మీతో పరమ సత్యం చెప్తున్నాను. ఒకరోజు రాత్రి నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే ఫోన్ మోగింది. అయ్యి బాబోయ్ ఇప్పుడు ఎత్తితే ఒక్కొక్కరు 45 నిమిషాలు మాట్లాడుతుంటారు. అందుని భయం, రాత్రి పడుకోవడానికి వెళ్లే ముందు ఫోన్ ఎత్తడం అంటే ఎత్తనా వద్దా అని ఆలోచించి సరే చూద్దామని ధైర్యం చేసి ఎత్తితే ఎవరో ఒక ఆవిడ ఏడుపు మొదలెట్టింది ఫోన్లో. ఏడుపు మొదలెడితే బాబు ఇదేంటి ఏడుస్తున్నారు ఈవిడెవరో అని నేను, అమ్మ మీరు సంభాళించుకుని మాట్లాడండి, మీరు ఎవరికి చేద్దామని అసలు ఫోన్ చేశారు అని అడిగా. అంటే ఏదైనా దుర్వార్త ఎవరికో చేయబోయి నాగం చేసిందేమో అని. అంటే ఆవిడ చాగంటి కోటేశ్వరరావు ఇల్లేనా అండి? అమ్మా నేనే. అయితే మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు, మీరెవరు అసలు, ఎందుకు నాకంత దుఃఖంతో ఫోన్ చేస్తున్నారు అని అడిగాను. అడిగితే ఆవిడ అన్నారు, కోటేశ్వరరావు నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను, నేను ఎప్పుడో ఎక్కడో మీరు ప్రసంగం చేస్తుండగా విన్నాను. అకస్మాత్తుగా మా వారు అన్నం తింటూ టేబుల్ మించి కింద పడిపోయారు. టేబుల్ మించి అంటే కుర్చీలోంచి కింద పడిపోతే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళాం. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈయనకి చాలా అత్యవసరంగా గుండెకి శస్త్రచికిత్స చెయ్యాలి. ఏవో మూసుకుపోకూడనంత రీతిలో ఆయన గుండె కవాటములు మూసుకుపోయి ఉన్నాయి, ఉత్తర క్షణం తీసుకెళ్ళమన్నారు. తీరా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ తొందరగా చేస్తే తప్ప బతకడానికి అవకాశం లేదు. ఆపరేషన్ చెయ్యడానికి వీలు లేనంత రీతిలో ఇతర రుగ్మతలు కొన్ని ఉన్నాయి, షుగర్ లాంటివి. ఇప్పుడు ఆయన బతుకుతాడా బతకడా ఆయన ఉన్న స్థితిలో అన్నది మేము చెప్పడం కష్టమని ఆయన్ని లోపలికి తీసుకెడుతున్నారు. పిల్లలు ఇంకా కన్యాదానం చెయ్యవలసిన స్థితికి వచ్చి ఉన్నారు, మేము కన్యాదానం చెయ్యాలి. ఈ స్థితిలో నాకు ఏమీ తోచక మీకు ఫోన్ చేశాను.
మీరు నాకేమైనా ఉపశాంతి కలిగే మాటలు చెప్పగలరు. నాకు తెలుసు మీరేం మా ఆయన ప్రాణం పోయలేరు, నేను అటువంటి కోరికతో ఫోన్ చేయలే. ఆయన ఆపరేషన్ జరిగి తిరిగి వచ్చే వరకు నా మనస్సు పూనికతో పట్టుకుని ఇది ఉన్నది అని నమ్ముకోవడానికి ఏదైనా ఉందా? ఒక్క మాట నాకు చెప్తారా? నేను అది నమ్ముకుని, అది నన్ను రక్షిస్తుంది అని నమ్ముకుని చదువుకుంటాను. ఆ తర్వాత ఎలా ఉండనివ్వండి, మీరేం చేయగలరు? ఒక్క మాట నాకేమైనా చెప్తారా అని అడిగారు ఆవిడ. నాకు ఆ తల్లి కోరిక చాలా సమంజసంగా అనిపించింది. యథార్థంగా మీకు చెప్తున్నాను, నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలా ఏం రెడీ రకమారుగా దీనికి ఇలా చెప్పని సమాధానాలు ఉండవు లోకంలో. ఆవిడ కూడా చెప్తున్నారు, నువ్వేం బతికించలేవు నా భర్తనది, నేనేం చేయగలను ఆవిడికి? నేను ఆలోచించి ఎందుకు వచ్చిందో నాకు ఆలోచన, నేను అన్నాను, అమ్మ పసుపు కుంకములు అనేటటువంటివి అమ్మవారి చేత అనుగ్రహింపబడాలి. సువాసిని అన్నది అమ్మవారి అనుగ్రహం. మీరు ఒక పని చేయండి, పరమశివుడు హాలాహలం తాగినా శరీరమునకు ఇబ్బంది రాలేదు, కారణం నీ మంగళ సూత్రమే, నీచవితాటంకములే అని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. సుధామప్యాస్వాద్య ప్రతిభజ జరా మృత్యుహరిణీం అంటూను. మీరు సౌందర్యలహరి పుస్తకం ఒకటి పట్టుకుని, మీ వారు రేపు ఆపరేషన్ టేబుల్ మీద ఆపరేషన్ అయిపోయే వార్త వచ్చేంత వరకు ఆ తల్లి నమ్ముకున్న శ్లోకం చదువుకోండి. అంతకన్నా చెప్పడానికి నాకు ఏం తెలియదమ్మా అన్న. చాలు ఈ ఒక్క మాట, నేను నమ్ముకుని ఆవిడ పాదాలు పట్టుకుంటానన్నారు ఆవిడ. ఆ తల్లి నాకు మర్నాడు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆవిడ అన్నారు, మేము యథార్థం చెప్తున్నామమ్మా, మా పురుష ప్రయత్నమే తప్ప ఈయన బతుకుతారు అనేటటువంటి నమ్మకంతో మేం చేయలేదు, కానీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అన్నది చాలా గొప్పది, అందుకే ఆయన అనుగ్రహమే ఈయన్ని బతికించిందమ్మా. నిజంగా ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ అయిందో మాకు ఆశ్చర్యంగా ఉంది. మీ ఆయన బతికారు తల్లి, నీ పసుపు కుంకాలు నిలబడ్డాయన్నారు డాక్టర్లు. నేనైతే ఏం నమ్ముతున్నానంటే, డాక్టర్లు కూడా ఆ అమ్మవారి చేతి ఉపకరణములై నా పసుపు కుంకములు నిలబడేటట్టుగా ఆయనకి ఉన్న రుగ్మతని తీయగలిగినటువంటి ఆ బుద్ధి నైపుణ్యమును అమ్మవారు వారి యందు ప్రచోదనం చేసి నా భర్త నాకు దక్కేటట్టుగా ఆ వైద్యులే సాక్షాత్ అమ్మవారి స్వరూపులై నా కంటెదుట నిలబడి నన్ను కాపాడారని చెప్పి నేను నమ్ముకుంటున్నానండి. వారి యందు ఆ అమ్మవారి అనుగ్రహం ప్రసరించి బతికారు, నేను చేసిన ప్రార్థన ఇలా ఫలించింది అని నమ్మి ఆ తల్లిని పసుపు కుంకాలతో పూజ చేసుకుంటున్నానండి అని ఫోన్ చేశారు. చాలమ్మా, మంచి మాట చెప్పారు తల్లి, చాలా సంతోషం అని చెప్పాను. ఆ తర్వాత ఇంకెప్పుడు నాకు ఆవిడ ఫోన్ చేయలేదు. 10 కాలాలకే ఆవిడ అలా పసుపు కుంకాలతో ఉండాలనే నా కోరికే. కాబట్టి చూడండి, నేను మీకు ఈ మాట ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే, అలాంటి ఫోన్లు నాకు చెయ్యమని కాదు నా ఉద్దేశం. చెయ్యకపోతేనే నేను సంతోషిస్తాను, నాకు ఏం తెలియదు, నేనేం చెప్పలేను. కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక, ఆ సమస్త భోగములకు ఆలవాలమై వేదము చేత అంగీకరింపబడినటువంటి భోగము నీవు అనుభవించడానికి ఆస్కారం ఎక్కడ ఉన్నది అంటే అమ్మవారి అనుగ్రహంలో ఉన్నది. కాబట్టి కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే, అవంతి అంటే రక్షణ, ఎటువంటి వారినైనా రక్షించగలిగిన శక్తి కలిగిన కన్నులు ఇలా చూసిందా రక్షింపబడిపోతారంతే. అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ, ఆఖరి నగరం విజయనగరం. విజయనగరం సమస్త కార్యముల యందు మీకు విజయమును కృప చేయగలిగినటువంటి నగరం ఏదున్నదో అది అమ్మవారి కన్నుల యందు ఉన్నది. మీరు ఒక కార్యాన్ని చేపడితే ఆ కార్యం విజయవంతం కావాలంటే ఆ తల్లి యొక్క అనుగ్రహ దృష్టి ప్రసారం జరగాలి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి కన్నులు మీనములై వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అయ్యుంటే ఆ తల్లి మీకు ఎన్ని రకములైన ఉపకారములు కావాలో అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, అన్నీ ఆవిడ కన్నుల్లోంచే వస్తాయి. కాబట్టి అసలు మీనాక్షి అన్న నామాన్ని జీవితంలో అనుసంధానం చెయ్యకుండా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అని అనకుండా, వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన గురించి వినకుండా బ్రతికితే అది కృతజ్ఞత అవుతుందా కాదా నాకు చెప్పండి. ఇందులో ఏది మనకు అక్కర్లేకుండా మనం బతకగలం. ప్రతి కారుణ్యము ఇన్ని చీలిక పేలికలై ఇన్ని పాయలై ప్రవహించిన అమ్మవారి కారుణ్యమంతా కూడా మనకి కావలసిందే. కాబట్టే శంకర భగవత్పాదులు అమ్మవారి కన్నులు కారుణ్యములకు నిలయములైతే ఆ కారుణ్యము ఎన్ని పాయలుగా ప్రవహిస్తోందో, ఏ పాయ దగ్గర ఏ ఊరు ఏర్పడి ఎలా దప్పిక
ఉపశాంతిని పొంది వృద్ధి చెందుతోందో అలా ఎవరు ఎక్కడ ఎలా వృద్ధి చెందినా ఆ వృద్ధికి హేతువు అమ్మవారి యొక్క దృష్టియే. ఆ తల్లి అనుగ్రహంతోనే అటువంటి వృద్ధిని పొందుతున్నాడు తప్ప ఆ అమ్మవారి అనుగ్రహము లోపించిన నాడు ఎవ్వడు ఎందులోనూ వృద్ధిలోకి రాలేడు. ఈ విషయాన్ని నిర్ధారణ చేస్తున్నారు జగద్గురువులు కనుక. కానీ ఆయన చాలా గమ్మత్తైనటువంటి విషయాన్ని కూడా శంకర భగవత్పాదులే చెప్పాలి. ఎందుకంటే వసిన్యాది దేవతలు ఒక్క మాట చెప్పి వదిలిపెట్టారు. శంకరాచార్యులు వారు ఈ కన్నుల గురించి ఒక పట్టాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదో తెలుసా అండి? ఇన్ని కోణాలలో నువ్వు బాగా వింటే అమ్మవారి కన్నులలో నీ కన్నులు కలిపి చూసి నిన్ను నీవు రక్షించుకోగలవు. అమ్మవారి కబరీబంధం చూడడం కష్టం, అమ్మవారి యొక్క కనుబొమల దర్శనం చేయడం కష్టం. అమ్మవారి కన్నులు చూడడానికి మీకు ఏ బెంగా ఉండదు. అసలు ఇంకా మాటకొస్తే ఏ తల్లి కన్నులలోనైనా మీరు అమ్మ కన్నులు చూడవచ్చు. కాబట్టి అమ్మవారి కన్నులు మీకు ఎదురుగుండా కనపడుతున్నాయి. అసలు ఆ నల్లటి కన్నులతో ఆ తల్లి లోకాన్నంతటినీ చల్లని తల్లి అయి పోషిస్తూ ఉంటుంది. అమ్మ కన్నుల గురించి వింటే, అమ్మ కన్నుల గురించి 4 మాటలు ఆ నామం చెప్తే ఆ చల్లని తల్లి పొంగిపోయి మనందరినీ కూడా ఒడిసి పట్టుకుని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి మాటల్లో అయితే ఉత్తర క్షణంలో ఎత్తుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది అన్నారు పరమాచార్య వారు. ఎవరు అమ్మవారి కన్నులను అనుసంధానం చేస్తాడో, ఆ కన్నుల యొక్క నల్లతనానికి నమస్కరిస్తాడో, ఆవిడ దృష్టి వైభవాన్ని గమనిస్తాడో వాడు ఆ ఆనందం పొందిన మరుక్షణంలో వాడు ఉన్నది ఎక్కడా అంటే బిడ్డడై జగజ్జనని యొక్క తొడ మీద వాడు కూర్చుని ఉంటాడు అని చెప్పారు పరమాచార్య. నడిచే దేవుడు, వారి మాట ఉత్తినైపోదు. కాబట్టి శంకర భగవత్పాదులు అంటారు, శివే శృంగారార్ధ్రా తదితర జనే కుచ్చనపర సరోషా గంగాయాం గిరిజచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. శంకరాచార్యుల వారు తప్ప ప్రపంచంలో బహుశః ఎవ్వరూ ఇటువంటి శ్లోకం చెప్పలేరు. ఆయనకే చెల్లింది. అమ్మవారి కళ్ళల్లో నవరసాలున్నాయన్నారు శంకరాచార్యుల వారు. ఎందుకని మీరు చూడండి, ఒక పెదవి ఉందనుకోండి కొన్ని రసాలు చెప్పగలదు. భయానకం ఉందనుకోండి పెదవులు అదిరిపడుతూ తెలుస్తాయి. కోపం ఉందనుకోండి పెదవులు అదిరిపడుతూ తెలుస్తాయి. ముక్కు ఉందనుకోండి ఎర్రబడిపోతే శోకరసం తెలుస్తుంది, కరుణారసం తెలుస్తుంది. తప్ప మీకు 9 రసాలు చెప్పగలిగినవి మనిషి శరీరం మొత్తం మీద ఒక్క కళ్ళే. కళ్ళొక్కటే 9 రసాలు చెప్తాయి. ఈ 9 రసాలు మనుష్యుల గురించి చెప్పడం కాదు, అమ్మవారి కళ్ళల్లోకి తీసుకెళ్లారు శంకరాచార్యుల వారు. దేని కొరకు అంటే ఆయన ప్రజ్ఞ ఏమిటంటే, అయ్యో ఇలా చెప్తే మనకి ఇవన్నీ అవసరమా అని అహంకారంతో చుట్టలేదేమో. ఒక్కసారి ఇలా చెప్పినప్పుడు ఆయా కోణాల్లో అమ్మవారి కన్నులు ఎవరికైనా ఇక్కడ మెదిలితే ఉత్తర క్షణంలో వాడు అమ్మవారి కన్నుల యొక్క దృష్టికి లోనవుతాడు. అంతే, వాడు బాగుపడిపోతాడు. ఇది ఆయన బెంగ. దానికోసం వారు ఎంత గొప్పగా మాట్లాడతారో చూడండి. శివే శృంగారార్ధ్ర, ఆర్ధ్ర అంటే తడి. అమ్మవారుట తడిపేసిందిట. అబ్బా ఆయన ప్రేమలో తడిసిపోయానండి అంటారు కొంతమంది. అమ్మవారుట శంకరుణ్ణి తన యొక్క ప్రేమ చేత, తన యొక్క శృంగారము చేత, శృంగారము అంటే ఇక్కడ మీరు దోషభూయిష్టమైనటువంటి దానిగా తీసుకోకూడదు, అపారమైనటువంటి ప్రేమ చేత శివుణ్ణి తడిపేసిందిట. ఈ మాట ఎందుకంటున్నారు అంటే ఎక్కడ అమ్మవారు ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. వాళ్ళిద్దరూ లేకపోవడం అన్నది ఉండదు. ఈ మాట నేను అన్నప్పుడు మీరు నన్ను ఒకటి అడగచ్చు, ఏమండి ఎక్కడ అమ్మవారు ఉంటుందో అక్కడ శివుడు ఉంటున్నాడు అంటున్నారు కదా, ఇప్పుడు ఈ అమ్మవారిలో శివుడు ఎక్కడున్నాడని మీరు అడగచ్చు. అమ్మవారిలో శివుడు ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలుసా అండి? శంకరాచార్యుల వారే అన్నారు, త్రయా హృత్వా వామం అపరిపరితృప్తేన మనసా అన్నారు. పరమశివుడు తన శరీరంలో ఇచ్చింది వామార్థ భాగమే ఇచ్చాడు అమ్మవారికి. వామార్థ భాగం ఇస్తే కూర్చున్నది ఎవరు కూర్చున్నారు అంటే శంకరుడు కూర్చుని ఉంటాడు. వాగర్ధా వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాళ్ళిద్దరూ విడివడి ఉండరు కాబట్టి ఇప్పుడు శంకరుడే కూర్చున్నాడు. శంకరుడే కూర్చుంటే అసలు నిజానికి ఈ సగమే మా అమ్మ. మరి ఈ సగం కూడా అమ్మలా ఎందుకు కనపడుతోంది అంటే ఆయన స్ఫటికం లాంటి తెలుపు, ఈవిడ కుంకం పువ్వు లాంటి ఎరుపు.
ఈ తెలుపు మీద ఈ ఎరుపు వచ్చి పడిపోయేటప్పటికి ఈ తెలుపు ఎరుపెక్కిపోయింది. అందుకే మీకు ఈ తెల్లగా కనపట్టాలి. అదే శివే శృంగారార్ధ్ర, ఆవిడ యొక్క ప్రేమ యందు తడిసిపోయాడయా శంకరుడు. లేకపోతే దక్షిణామూర్తి అయిపోతాడు, మీకు నాకు దొరకడు అసలు. ఆయన కదిలాడంటే అమ్మవారి అనుగ్రహమే. కాబట్టి శివుణ్ణి తడిపేసింది. తదితరజనే కుత్సనపరా, ఆవిడ అందం శివుడి కొరకు మాత్రమే. మీకు ఆవిడ ఎప్పుడు అమ్మ మాత్రమే. మీరు ఎప్పుడు అమ్మవారి గురించి చెప్పినా, ఎప్పుడు అమ్మా అన్నా, ఎప్పుడు అమ్మవారి శ్లోకం చదివినా ఎలా మాట్లాడవలసి ఉంటుంది అంటే కొడుకుగానే మాట్లాడాలి. మగవాడిగా అమ్మవారి గురించి మాట్లాడతాను అన్నారనుకోండి, కుత్సనపరా, కళ్ళల్లో బీభత్సరసం కనపడుతుంది. ఎవడురా, ఏమిటి నా దగ్గరికి వచ్చి మగవాణ్ణని మాట్లాడటమా? మగవాడిలా నిలబడ్డామంటే ఆవిడ్ని ఆడదానిగా చూడకు, అమ్మగా చూడు. నువ్వు అమ్మగా చూస్తే నేను నీకు తల్లిగా నిలబడతాను, తల్లినై నిలబడతాను. శివుడు తప్ప వేరొకడు నా యందు మగవాడిగా నిలబడ్డానికి వీల్లేదు. ఇంకొకడు నిలబడితే కొడుకుగా నిలబడాలి. అమ్మతనాన్ని చూసి నిలబడితే నిన్ను నా ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాను. కాబట్టి శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం. అమ్మవారి కళ్ళల్లోట ఒక్కసారి ఆ రౌద్రరసం కనపడిందిట. రౌద్రరసం ఎందుకు కనపడుతుంది? శంకరాచార్యులు వారి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మహిషాసుర మర్దనీ గురించో లేకపోతే శుంభ నిశుంభుల యొక్క మర్దనం గురించో చెప్పచ్చు. కానీ ఇంత అందమైన శ్లోకం చెప్తున్నప్పుడు చక్ర పొంగల్లో ఉప్పు కణికి వచ్చేసినట్టు ఉంటుంది. అలా మహిషాసుర మర్దనం కన్ను ఎర్రబడిందంటే ఎంత గమ్మత్తుగా చెప్పారో తెలుసా అండి ఆయన. ఒక రోజున పార్వతీదేవి పరమశివుడి పక్కన కూర్చుందిట సభలో. సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. వసిన్యాది దేవతలు స్తోత్రాలు చేస్తున్నారు, కవులు పాడుతున్నారు. అందరూ పరమశివుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నారు. కీర్తిస్తుంటే అమ్మవారు ఇలా చూసిందనుకోండి, సభలో బాగుండదు. ఇలా చూడకుండా ఇలా క్రీగంట చూసుకుంటూ అబ్బా ఇంత గొప్పవాడు మా ఆయనని ఇలా చూసుకుని సంతోషపడిపోతుందట. ఈ సమయంలోనే శంకరుడు కూడా చూశాడనుకోండి, ఎదరనామాల్లో చూతురు కనవాడు బొగ్గలు ఇరిపెక్కుతాయన్నారు శంకరాచార్యులు వారు. వసిన్యాది దేవతలు కూడా అదే చెప్పారు. ఇంత సంతోషంలో ఉండగా ఈయన్ని కీర్తిస్తుంటే శంకరుడి యొక్క జటాజులంలోంచి గంగమ్మ తొంగి చూసిందిట. ఎందుకని? నాకు భర్తే కదా అని. ఎంత పార్వతీదేవైనా, ఎంత లలితా పరాభట్టారికైనా తన భర్త కీర్తిని భార్యగా పంచుకోవడానికి ఇంకొకళ్ళు కనపడేటప్పటికీ ఇలా చూసిందిట. ఏమిటి విషయం? ఏదో భరించాడు కాబట్టి భర్త తప్ప మంగళసూత్రం నాది అని. అమ్మ బాబోయ్ అని లోపలికి వెళ్ళిపోయింది. సరోషా గంగాయాం. అమ్మా నీ కళ్ళల్లో అప్పుడు కనపడింది రౌద్రరసం అన్నారు శంకరాచార్యులు వారు. అప్పుడు మీరు ఒక్కసారి అమ్మవారి కళ్ళని ఊహించుకోండి. ఇది చెప్పేటప్పుడే మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఈ మాటలు చెప్పేటప్పుడు మీరు అమ్మవారిగా అభినయించకుండా ఉండలేరు. దానిలో మీ మనసు తన్మయావస్థని పొందినప్పుడు మీరే అమ్మవారైపోయి కళ్ళవి అలా కదులుతాయి. అంటే ఉత్తర క్షణంలో మీ యందు ఆవాహనం అయిపోయింది అనమాట ఆవిడ. అంతే, జన్మధన్యమైపోయింది వింటున్న వారికి. అంతే, అది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ అంటే. సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి. అసలు ఆవిడ తెల్లబోయినట్టుండడం, ఆశ్చర్యానికి లోనైపోవడం, ఇంత అద్భుతమా అని ఉండడం ఎప్పుడూ ఉండదు. మీరు చూడండి, ఓ నలుగురు నిలబడతారు. నలుగురు నిలబడితే ఓ ఇద్దరు ఏదో చాలా విచిత్రంగా గమ్మత్తుగా మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకుంటుంటే ఈ మిగిలిన ఇద్దరు నవ్వుకుంటుంటారు. నవ్వుకుంటుంటే ఈ మూడు ఆయన అంటాడు అకస్మాత్తుగా, ఒరే కోటేశ్వర చూడండి ఎలా తెల్లబోయి అలా నోరు తెరుచుకుని ఉండిపోయారా అంటాడు. అంటే ఈయన వీళ్ళిద్దరితో పాటు ఈయన చూసి వీళ్ళిద్దరికన్నా ఆయన మొహం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అని ఉండిపోయాడు. అసలు అన్నీ తెలుసున్నావిడ. ఆవిడ సర్వజ్ఞ, సాంద్రకరుణ. అలాంటి తల్లి పరమశివుడి యొక్క అద్భుత గాథలు చెప్తుంటే ఒకటా రెండా? మన్మధుడి మీద విజయం, గంగావతరణంలో గంగమ్మని జటాజూటంలో పట్టుకోవడం, ఆ గజాసురుణ్ణి సంహరించడం,
ఆయన తోలు తీసి బట్టగా కట్టుకోవడం, పెద్ద పుల్లి చంపడం, దాని తోలు ఉత్తరీయంగా వేసుకోవడం, త్రిశూలాన్ని చేతిలో పట్టుకోవడం, త్రిపురాసురుల్ని సంహారం చేయడం, ప్రళయతాండవం చేయడం, దక్షిణామూర్తిగా కూర్చోవడం, సనకర సనందనాథులకి జ్ఞానం ఇవ్వడం, మన్మధుణ్ణి మూడవ కట్టి మంటతో కాల్చేయడం, ఇవన్నీ వింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి వైభవం రా, ఏమి మహానుభావుడు రాని అని ఉండిపోతుంది. అమ్మా అప్పుడు నీ ముఖంలో అద్భుత రసం కనపడిందమ్మా అన్నారు. గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీత. అమ్మవారు భయపడింది అన్నారు అనుకోండి, ఏదో మెరుపు మెరిసింది, ఏదో అస్త్రం వేశాడు, ఎవడో రాక్షసుడు ఏదో వేశాడు, వేస్తే అమ్మవారు భయపడింది కొంచెం అన్నారు అనుకోండి, బాగుండదు. అమ్మవారు ఎప్పుడు భయపడుతుంది? అసలు భయం ఏమిటి? ఆవిడ ఇంకోళ్ళ భయాన్ని తీసేస్తున్నాడు. భయాపహ, ఆవిడే భయాలు తీస్తుంది. అలాంటి తల్లికి భయం ఎందుకు ఉంటుంది? కాబట్టి ఇప్పుడు ఏదో సందర్భం తీసుకొచ్చి చెప్పేస్తే అసహ్యంగా ఉంటున్నాడు, అర్థం ఉండదు. వెనకటికి ఎవడో పొగిడి 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 ఇంకెంత పొగడాలో చేత కాక మహానుభావుడు ఈయనంతటి కీర్తిశేషుడు ఎవడున్నాడంట అంటే అది ఎంత అసహ్యంగా ఉంటుంది. అలాగా ఏదో పొగుడుతున్నాం కదా అని అమ్మవారి కళ్ళల్లో భయానక రసం చూపించాలి అని ఏదో సన్నివేశాన్ని వర్ణించారనుకోండి, అది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ ఎలా అవుతుంది? కాబట్టి ఆయన ఎంత చమత్కారం ఎంచుకున్నారో చూడండి. హరాహిభ్యోభీత, పరమశివుడు గురించి చెప్తుంటే అద్భుతమైన కథలు వింటుంటే శంకరుడు ఒకసారి తన కుడి చేత్తో అమ్మవారి ఎడంచేతిని, ఎందుకని అమ్మవారి ఎడంచేయి ఆయన కుడి చేతి పక్కన కదండి ఉంటుంది, ఓసారి తన చిటికిని వేలుతో ఇలా అన్నట్ట. ఇలా అంటే ఆవిడ ఒక్కసారి ఉలిక్కిపడి ఇలా చూసింది. ఏమిటా వినడం అంటే, నా కథలకు అంత తన్మయమైపోతున్నావా అందుట. అనేటప్పటికీ తన్మయం అయిపోవడం ఏమిటి, అబ్బా ఏమి కథలు అనుకుందిట. ఈ అనుకున్న సమయంలోనే ఆవిడికి ఎంత ప్రేమ పొంగిపోయిందంటే, మా ఆయన ఇంత గొప్పవాడు అని సంతోషం వేసింది. అదే సమయంలో శంకరుడి యొక్క కుడి చేతి మీద ఆయన వేసుకున్నటువంటి పులితోలు కప్పింది. అమ్మవారి పవిట కొంగు ఇలా కిందకి జారి తన ఎడం చేతిని కప్పింది. ఎవరూ చూడటం లేదు కదా అని సంతోషంతో శంకరుడి చెయ్యి పట్టుకుని ఇలా కూర్చుంది మా ఆయన అని సంతోషంలో. శంకరుడి ఒంటి నిండా పావులే ఆభరణాలు, ఆయన చేతికి ఓ పిల్లపాము ఉంది. ఇప్పుడు ఆ పిల్లపాము పక్కన అమ్మవారి చెయ్యి తగలగానే ఈ పిల్లపాము అక్కడి నుంచి జారి ఈవిడి చేతి మీదకి ఎక్కింది. చల్లగా తగిలేటప్పటికి ఆవిడ ఇలా చూసింది, పాము ఎక్కుతోంది అంది. హరాహిభ్యోభీత, శంకరుడి ఒంటి మీద పాము నీ మీదకి ఎక్కుతుంటే అమ్మా నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్య. ఎంత చమత్కారంగా చెప్పారో చూడండి. అంటే హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్యజననీ, అమ్మవారి కళ్ళల్లో వీరరసం చెప్పాలి. వీరరసం అంటే మళ్ళీ యుద్ధాలు చెప్తే బాగుండదు. ఎంత గమ్మత్తుగా చెప్పారంటే శంకరులు అన్నారు, అసలు ఎర్ర తామర పూలు అన్నవి లోకంలో లేవమ్మా అన్నారు. అదేమిటి శంకర, ఎర్ర తామరలు లేవా? మరి అదేమిటి, ఎర్ర తామరలు ఉన్నాయి కదా లోకం అంతా. మనం అష్టదళ పాదపద్మారాధనలో పూజ చేశాం కదా, కాపవరం సూర్యనారాయణ గారి కొలల నిండా అవే. కాబట్టి మరి ఎర్ర తామరలు ఉన్నాయి కదా అంటే శంకరాచార్యులు వారు అన్నారు, ఉట్టిది డాబు, అవి ఎర్ర తామరలు కావమ్మా, తెల్ల తామర పూలు ఒకానొకసారి పందెం వేసుకున్నాయి. పందెం వేసుకుని అమ్మవారిని పద్మాక్షి పద్మాక్షి అంటారు, మాలాగే ఉంటాయి కదా అమ్మవారు అని చెప్పి తామర పూల్ని దగ్గరికి వచ్చాయి. ఏమిటి, తెల్లవారేటప్పటికి వాడిపోయే మీకు నా కళ్ళకి పోలిక, ఏదో పద్మాక్షి అన్నారు కదా అని పెద్ద పోలికొచ్చారా అని నువ్వు ఇలా చూసావు అంతే. నీ కన్నులలో వచ్చిన ఎరుపు జీర తెల్లటి తామర పూలలో పడి తెల్ల తామరలు ఎర్ర తామరలుగా కనబడ్డాయి తప్ప వాటికి అవి ఎర్ర తామరలు ఎక్కడున్నాయమ్మా? నీ కంటి ఎరుపు వాటిలో పడి ఎర్రతనాన్ని పొందాయి. కాబట్టి నీ ఎరుపు జీరతో తెల్ల తామరలను ఎర్ర తామరలు చేసి గెలిచావు. కాబట్టి సరసిరుహ సౌభాగ్యజననీ. అబ్బో శంకరా, నిజంగానే నీ నిరసాలు నా కళ్ళల్లో కురిపించానో లేదో కానీ ఎప్పుడు చూసావయ్యా ఇవన్నీ అంది అమ్మవారు. మరి శంకర ఇంకా హాస్యరసం. సఖీషుస్మేరాతే, నీ చెలికెత్తెలతో కలిసి నువ్వు ఆడుకుంటుంటావు కదా, శారదా నవరాత్రులకి మన వాళ్ళు ఇక్కడ చేస్తుంటారు. గల్లు గల్లున కాలి గజ్జలందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే అని ఒక ఆవిడంది. అని అదేంటి, జడలో నా గంగాను ధరించుకొన్నట్టి జగములేలే సాంబా శివుని సన్నిధికే అని ఇంకో ఆవిడంది. భార్య భర్త దగ్గరికి వెడుతోందంటే ఏం ఇబ్బంది ఉండదు, ప్రేమతో నెత్తి మీద ఇంకో ఆవిడిని పెట్టుకున్న ఆయన దగ్గరికి ఈవిడ తగుదనమ్మా అని వెడుతూ ఉంటుందంటే హాస్యమా కాదా అది? గల్లు గల్లున కాలి గజ్జలందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే అని అడిగితే
నీ మీద ప్రేమ ఉన్న సాంబా శివుని సన్నిధికే అంటే పర్వాలేదు. ఏంటి జడలోన గంగాను ధరించుకున్నట్టి జగములేలే సాంబా శివుని సన్నిధికే అంటే నెత్తి మీద పెళ్ళం ఇంకోతి. ఇప్పుడు ఈవిడ తెలుసు ఇది తన్ని వెటకారం ఆడమేనని, అందుకని ఆవిడంది ఏం కాదు, లోకాలనన్నిటినీ తన కన్నులతో పాలించే సాంబా శివుని సన్నిధికే అంటూ అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ ముందుకెళ్ళిందిట. అలా తన చిలికెత్తెలతో హాస్యం ఆడినప్పుడు అమ్మా నీ కళ్ళల్లో హాస్యరసం కనపడిందమ్మా అన్నారు. సఖీషు స్మేరాతే, మరి కరుణరసం ఇప్పుడు అంటే అమ్మ నువ్వు దక్ష ప్రజాపతి కూతురుగా ఉండగా నీ మాట తండ్రి మన్నించకపోతే అప్పుడు నువ్వు దేహత్యాగం చేశావు, అప్పుడు కరుణారసం కనపడిందమ్మా అని చెప్పచ్చు, కానీ బాగుండదు ఆ శ్లోకం చెప్పేటప్పుడు. ఆయన అన్నారు శంకరాచార్యులు వారు ఇంకెప్పుడమ్మా, నన్ను చూసినప్పుడే అన్నారు. నీ కొడుకుని కదా, నీ చెలికెత్తెలు వచ్చి శంకరాచార్యులు వారు వచ్చారమ్మా అంటే అయ్యో 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 పిల్లాడు వచ్చారా రమ్మను 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 అంటే అమ్మా నేను నీ దగ్గరికి వస్తుంటే నన్ను చూడగానే నన్ను ఎంత కారుణ్యంతో చూసావమ్మా, కాబట్టి ఇప్పుడు ఏమైంది నా మీద కరుణారసం చూపించావు, కాబట్టి మయి జనని దృష్టి సకరుణ, నా మీద నన్ను చూసినప్పుడు కరుణ. శంకరాచార్యులు వారి శ్లోకంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు అమ్మవారి కన్నుల వంక చూసి ఈ శ్లోకం ఎప్పుడు చెప్పినా మయి అన్నప్పుడు మీరే శంకర్లు కాదు. మయి జనని అమ్మా నన్ను చూసినప్పుడు అన్నప్పుడు దృష్టి సకరుణ వక్తరలక్ష్మి పరివాహ చలన్మీన అవలోచనాయై మీనాక్షి దృష్టి మీ మీద పడిపోయేటట్టుగా శ్లోకాన్ని మలిచేశారు ఆయన. బాగుంది కానీ శంకర రసాలన్నింటిలో గొప్పది 9 శాంతరసం, అది ఏది చెప్పలేదే. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి హరాహిభ్యోబీత మయి జనని దృష్టి సకరుణ. మరి శాంతరసం ఏది? 9వ రసం ఉండాలి కదా, 8 కదా చెప్పావు నువ్వు అంటే. శంకరాచార్యులు వారు అన్నారు అసలు శాంతరసం లేని వాడికి 8 రసాలు ఎక్కడ ఉంటాయమ్మా, శాంతంగా ఉంటావు కాబట్టి మిగిలిన 8 ఉన్నాయి. మా అమ్మ శాంతంగా ఉంటుందని చెప్తే అంతకన్నా హాస్యం ఉందా? నీ రూపమే శాంతం, ఇంకా వేరే చెప్పాలా అన్నారు. అందుకని శాంతం గురించి నేను చెప్పనన్నారు. అందులో 9 ఉన్నాయా లేవా? 9 రసాలు అమ్మవారి కళ్ళల్లో ఉన్నాయి. ఈ 8 లేనప్పుడు ఉండేది శాంతరసమే. కాబట్టి అమ్మ నీ కళ్ళల్లో 9 రసాలు ఉన్నాయన్నారు శంకరాచార్యులు వారు. ఇది ఎందుకు అంటే మీరు చూడండి, ఈ శ్లోకం నేను చెప్తున్నప్పుడు మధ్యలో ఆపలేదు. నేను కొన్ని చెప్తున్నప్పుడు మీ అందరూ చంటి పిల్లలైపోయి నవ్వారు సభలో. ఈ నవ్వు ఎందుకు వచ్చింది అంటే మీరు లోపల పొందినటువంటి అనుభూతి మీ నవ్వుగా ప్రకటనమైంది. ఈ అనుభూతి మీరు పొందుతున్నప్పుడు మీకు తెలియకుండానే అమ్మవారి కళ్ళు మీకు కనపడ్డాయి. ఆవిడ పొందిన భావన మీకు ప్రచోదనమైంది. ఇది అయిన ఉత్తర క్షణంలో ఆవిడ అనుగ్రహంతో కూడిన దృష్టి మీ మీద పడిపోతుంది, మీనాక్షి దృష్టి. ఇది మీ మీద పడేటట్టు చెయ్యడానికి శంకరులు అమ్మవారి కన్నుల మీద ఈ శ్లోకం ఇచ్చారు. ఆయన అసలు ఎన్ని చిత్రాలు చేసేసారంటేనండి నేను ఏమి చెప్పగలను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వేదిక దిగిపోయాక చచ్చా ఏం ప్రసంగం రా, ఏం చెప్పేవరా నువ్వు, సిగ్గుపడద్దురా నువ్వు ఇలా చెప్పినందుకు అనిపిస్తుంది. మహాసముద్రాలు ఏదో చెప్పేశాననిపించి ఎన్ని శ్లోకాలు, ఎంతమంది ఎంత అనుభవించారో ఏం చెప్తాం. వక్త్రలక్ష్మి పరివాహచలన్మీ నాభలోచనావు 3 నెలలు చెప్పండి అంటే సంతోషంగా ఉంటుంది. లలితా సహస్రం చెప్పండి అంటే ఏం చెప్తాము. కాబట్టి చూడండి ఆయన అంటారు దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః. అమ్మా దృశాద్రాఘీయస్య నువ్వు కళ్ళిలా తిప్పుతుంటావు. ఎందుకు తిప్పుతావు అంటే ఈ లోకములన్నీ ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం నీ కళ్ళు తిరుగుతాయి. ఎందుకని? అమ్మో నా బిడ్డలందరూ ఎలా ఉన్నారో అని నువ్వు అలా చూసుకుంటూనే ఉంటావు. దరదళిత నీలోత్పల రుచ అలా చూడ్డంలో నీ కన్నులు దళిత అంటే విచ్చుకోవడం, దరదళిత అంటే విచ్చుకోని కన్నులు. నల్ల కలువ బాగా విచ్చేసుకుంది అనుకోండి, లోపల తెల్లతనం కనపడుతుంది. బాగా విచ్చుకోకూడదు,
కొద్దిగా విచ్చుకుందనుకోండి, కొద్దిగా విచ్చుకున్నప్పుడు ఆ నల్ల కలువ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా చూశారనుకోండి, ఆ నల్ల కలువ యొక్క రేకులు విచ్చుకుంటూ ఉండగా రేకుల యొక్క మొదటి భాగాల దగ్గర ఉన్న నీటి బిందువులు నల్లటి రేకుల కింద ఉన్నటువంటి తెల్లటి భాగం కనపడతాయి. అమ్మవారి కళ్ళు ఇలా విచ్చేసుకుందనుకోండి, కోపంగా ఉన్నట్టు, ప్రేమతో ఇలా ఉందనుకోండి, సంతోషంతో ఉన్నట్టు, అంటే దరదళిత విచ్చుకోని నల్ల కలువలా ఉందమ్మా నీ దృష్టి. అందులో చల్లతనం ఉంది, మా పట్ల కారుణ్యం ఉంది. అందుకని నల్లటి కాంతి, చల్లటి బిందువులు. కాబట్టి దరదళిత అటువంటి కన్నులు ఇదే పట్టుకున్నారండి మహానుభావులు. ఒకరు కాదు, అమ్మవారి కన్నుల మీద ఎందరూ ఎంత రసాన్ని పండించారో. సుందరకాండలో ఉరిపోసుకుంటున్న సీతమ్మ తల్లికి ఎడంకన్ను ఎదిరింది. అమ్మవారి ఎడంకన్ను ఎదిరింది అనొచ్చుగా, వాల్మీకి మహర్షి అలా అనలేదు. తస్యాశుభం వామవరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. బాగా లోతైనటువంటి సరోవరంలో అడుగుకి కాండ ఉండి కాడ ఉండి పైకి కనపడకుండా నీటి మీద తామర పువ్వు అరవిరిసి ఉండగా నీటి లోపల ఉన్నటువంటి తామర తూడు పక్కకి ఒక చాప వెళ్లి నిలబడి మళ్లీ ప్రయాణం మొదలుపెట్టి వెళ్ళిపోయేటటువంటి సమయంలో తోక ఇలా కదిపితే, ఇలా కదిలినటువంటి తోక వెళ్లి నీటి లోపల ఉన్న తామర తూడికి తగలడం వల్ల పైన ఉన్న పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అలా అమ్మా నీ ఎడం కన్ను కదిలింది అన్నారు మహర్షి. ఆ కన్నుల మీద అన్నెన్ని పద్యాలు ఇచ్చారు. పోతన గారు అయితే భాగవతంలో అంటారు, నిటలాలకములంట నిబురు ఝుంఝుమ్మని ముఖ సరోజము నిండ ముసురుజెంట్లు నలుల నోపక జిల్క అలనల్ల చేరిన యోష్ట బింబజ్జుతలుడియనురుకు శుకములను తోల చెక్షురు మీనములకు మందాకిని పాఠీన లోకమగుచు మీనపంతులు దాట మైతీగతో రాయ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను గెలువ చక్రవాకంబులు కుచయుగంబులు తాకి కొవ్వు సూపు మెలతో మిగులు పిరిది మెరుగు తీవయుపోల జలదువర్ను వెనుక జనెడునప్పుడు అంటారు. లక్ష్మీదేవి నారాయణమూర్తితో కలిసి గజేంద్ర మోక్షంలో వెళ్ళిపోతుంటే అమ్మవారి ముఖాన్ని చూసి పద్మాలనుకుని తుమ్మెదలు వాలైతే, అయ్యయ్యో ఇది నా ముఖమే పద్మం కాదని తోలేసింది. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఆకాశగంగలో చేపలు వచ్చి అమ్మవారి కన్నుల వంక చూసి, అబ్బబ్బా చిన్న చిన్న చేప పిల్లలు తినేద్దాని రెండని పెద్ద పెద్ద చేపలు వచ్చేట, అయ్యో ఇవో ఇవి చిన్న చిన్ని చేపలు కావు నా కళ్ళని అమ్మవారు పెద్ద చేపల్ని తోచేసిందిట. అక్కడ కూడా మీనాక్షి నామమే తీసుకున్నారు పోతన గారు. కాబట్టి ఎక్కడ ఎవరు చూడండి అమ్మవారి కన్నుల గురించి చెప్పవలసి వస్తే అంత పరవశించిపోయారు కవులందరూ. శారదానంద లహరిలో పేరాల భరత శర్మ గారు అంటారు, అమ్మా ఏం చెప్పమంటావు, వర్ణములా సువర్ణములు పాదములా కలహంసముల్ శృతుల్ కర్ణరసాయనమ్ములు శుకమ్ముల పల్కుల పల్కులమ్మ ఆకర్ణ విశాల నేత్రములు కంజదలాయతముల్ అని పొంగిపోతారైన. అమ్మాయి కంజతలాయతములు ఇక్కడ వరకు ఉన్న కళ్ళమ్మ నీ కళ్ళు అంటారు. శంకరాచార్యులు వారు అంటారు, దరదళిత నీలోత్పల రుచ విచ్చుకోనటువంటి నల్ల కలువలా ఉంటుందమ్మా నీ కన్ను. అందులోంచి వస్తున్నటువంటి కాంతి చేత లోకాలన్నింటినీ చూసి ఉద్ధరిస్తున్నావు. అయినా ఏమిటో తెలుసా, దవీయంసం దీనం, నేను మాత్రం దీనుడిగానే ఉండిపోయాను. అదేమిటి శంకర, మరి లోకమంతా చూస్తున్నాను కదా, నువ్వెందుకు దూరంగా ఉండిపోయావు, నీ మీద నా దృష్టి పడుతుంది కదా, లోకాలు ఎక్కడ వరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ వరకు నేను చూస్తున్నాను, నువ్వే కదా అన్నావు దృశాద్రాగీయస్య అని, మరి అటువంటిప్పుడు నా దృష్టి నీ మీద ఎందుకు పట్టలేదు అంటే, అమ్మా ఒకసారి ఇలా చూసేస్తే వృద్ధిలోకి వచ్చేసేటంతటి తక్కువ పాపం కాదమ్మా దీనం, అంత దీనున్నమ్మా, అంత దూరంగా ఉండిపోయానమ్మా. శంకరులా అండి మన కోసం ఆయన అన్న మాటలు, స్నపయ కృపయా మమపి శివే, నన్ను తడిపేయమ్మా నీ యొక్క దృష్టిపాతంతో, నువ్వు తడిపేస్తే నేను బాగుపడతాను. శంకరా మరి ఇంత పాపిష్టివాణ్ణి తడిపితే నా కంటి దృష్టికి ఇబ్బంది రాదా? వనే వాహర్మ్యే వాసమకర నిపాతో హిమకర. అమ్మా చంద్రుడి యొక్క కిరణాలు అరణ్యంలో ఉన్నటువంటి ముళ్ళ పొదల మీద పడితే చంద్రుడి యొక్క కంటికి ముళ్ళుగుచ్చుకుంటున్నాయా? లేదు కదా. అలాగే అమ్మా నువ్వు నన్ను చూస్తే నేను బాగుపడతాను తప్ప నీ కంటికి ఇబ్బంది రాదమ్మా, నన్ను ఒక్కసారి చూడమ్మా అంటారు. అపాంగతే లబ్ధ్వా జగదిజమనంగో విజయతే అంటారు శంకరాచార్యులు వారు. అదే కనకధారా స్తోత్రం చేస్తే మహానుభావుడు ఎప్పుడు
అమ్మా ఒక్కసారి నా మీదకి ఆ దృష్టి వెయ్యమ్మా, ఒక్కసారి నా మీద ఆ దృష్టి వెయ్యమ్మా అని ప్రార్థన చేస్తూనే ఉంటారు. కాబట్టి చూడండి, ఇంతమంది చేత అమ్మవారి యొక్క దృష్టి ప్రార్థన చేయబడింది. కానీ లోకంలో ఎవ్వరూ చూడనటువంటి రీతిలో అమ్మవారి కన్నుల యొక్క శక్తి గురించి వశిన్యాది దేవతలు చెప్పిన విషయాల్ని మార్చి శంకరాచార్యులు వారు చెప్పారు చమత్కారంగా. వశిన్యాది దేవతలు అన్నారు, అమ్మా నువ్వు ఆ కన్నులను తెరిచి ఉంచితే లోకాలన్నీ ఉంటాయి, నువ్వు ఇలా మూస్తే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, లోకాలన్నీ లయమైపోతాయి అన్నారు. శంకరాచార్యులు వారు దాన్ని ఎంత చమత్కారం చేసేశారో తెలుసా అండి? తవాపర్ణే కన్నే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తో ఏ నియతమ నిమేషాశపరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపటక వాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి అన్నారు. ఆయన అన్నారమ్మా, లోకంలో తెలియని వాళ్ళు అంటారు చేపలు నీళ్లల్లో ఈదుతూ ఉంటాయి, చేపలు కూడా కనురెప్ప వెయ్యకుండా నీటిలో ఈదగలవు అంటుంటారు. అలాగే అంటారు కలువ పూలు రాత్రుళ్ళు విచ్చుకుంటాయి, పగటిపూట ముడుచుకుంటాయి అని చెప్తూ ఉంటారు సామాన్య ధర్మాలు. వాళ్ళకేం తెలియదమ్మా పాప అమాయకులు, నాకు తెలుసమ్మా అసలు రహస్యం ఏమిటో అన్నారు. ఇదేమిటి, నాకే అన్నీ తెలుసు కదా. నిజమే, కలువలు రాత్రుళ్ళు విచ్చుకుంటాయి, పగలు ముడుచుకుంటాయి, చేపలు కళ్ళు తెరుచుకుని నీళ్లలో ఈత్తాయి. దీనికంత ఆశ్చర్యకరంగా ఈ దీంట్లో ఉన్న రహస్యాలన్నీ నాకు తెలుసమ్మా అని ఎందుకంటున్నారు శంకరాచార్యులు వారు? ఆశ్చర్యపోయి అమ్మవారు కూడా బహుశః ఏమిటి శంకర, ఏమిటై ఉంటుంది ఇందులో విచిత్రం, ఏమిటి చెప్పు అంటే ఆయన అంటున్నారు, అమ్మా తవాపర్ణే కన్నే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తో ఏ నియతమ నిమేషాశపరిక. చేపలు పూర్వం కనురెప్ప వేస్తూ భూమి మీదే తిరిగేవమ్మా. ఒకానొకప్పుడు ఏమైందంటే ఆ చేపల దగ్గరికి వెళ్ళి ఎవడో చెప్పాడు కవి, మీనాక్షి అని అమ్మవారికి ఓ నామం ఉంది, మీతోటే అమ్మవారి కళ్ళని చెప్తారు, మీ పేరు అమ్మవారు తన కళ్ళకి పెట్టుకుందిరా అని చెప్పారు. చెప్తే ఈ చేపలు అన్నాయి, ఓహో మన పేరు పెట్టుకుందిట అని ఆడచేపల ముందు బయలుదేరే. ఎందుకని? ఓ ప్రసూతి గృహానికో ఆడదాని దగ్గరికో వెళ్ళి మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళు లోపలికి వెళ్ళి మాట్లాడతారు తప్ప మగవాళ్ళు మగవాళ్ళ దగ్గర కూర్చుంటారు. అంతేగాని మగవాళ్ళు వంటింట్లోకి వెళ్ళి ఆడవాళ్ళు ఇంటి యజమాని దగ్గర కూర్చుంటే అపభ్రంశంగా ఉంటుంది. అందుకని ఆడచేపలు అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళి అదేదో బాగా దగ్గర బంధుత్వాలు ఉంటే అది మినహాయింపు అనుకోండి, వేరే విషయం. ఇప్పుడు ఈ ఆడచేపలు అమ్మవారి కన్నుల దగ్గరికి వెళ్ళి అమ్మవారి కన్నుల్ని మన పేరుతోటే పిలుస్తారట మీనాక్షి అని ఇలా చూస్తే అమ్మవారి కనురెప్ప ఇలా వేయదు, వేస్తే లోకాలకి లయమైపోతుంది, అందుకని ఇలాగే ఉంటాయి ఆ కళ్ళు. చూసేట అబ్బా అమ్మవారు కనురెప్ప వేయదురా, మనకేంటి రెప్పలు పడిపోతాయి, మనకి ఈ కళ్ళకి పోలిక అని అనుకుంటుంటే కొన్ని చేపలు అన్నాయిట, ఎలాగో వచ్చేసాం కదా కళ్ళదాకా, అమ్మవారు కనురెప్ప వెయ్యకుండా ఉంచుకోగలిగిన శక్తి కొంచెం మనం దొంగతనం చేసేద్దాం ఎవరికి తెలుస్తుంది అని అమ్మవారి కను రెప్ప ఎలా పడదో అలాగే రెప్ప పడకుండా ఉండగలిగిన శక్తిని చేపలు అమ్మవారి కళ్ళ దగ్గర దొంగతనం చేసేయటం. అమ్మవారి కళ్ళు ఇలా ఉండవుగా, ఇలా తిరుగుతుంటాయి. దృశాద్రాఘీయస్య ఇలా తిప్పుతుంటుంది ఆవిడ. ఇలా తిప్పుతుంటే భీమవరంలో మావుళ్ళమ్మ తల్లిలాగా ఇక్కడ వరకు ఉంటాయి ఆవిడ కళ్ళు, ఎంత అందంగా ఉంటాయో ఆ మావుళ్ళమ్మ తల్లివి. అలా ఈ కళ్ళెళ్ళి దొంగతనం జరిగితే పక్కింట్లో కదా చెప్తారు, చెవులకి చెప్పేట. చూసే చేపలు అమ్మవారి కళ్ళ దగ్గరికి వచ్చి రెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించాయి, అందుకే ఇప్పుడు చేపలు రెప్పలు వేయకుండా తిరగగలుగుతున్నాయని చెప్పేట. చెప్తే ఈ మాటలు చేపలు విన్నాయిట. ఊరే మనం చేసిన దొంగతనం బయటపడిపోయింది, ఇవాళ కళ్ళు చెవులకి చెప్పాయి, చెవులేమో ఎవరికి చెప్తాయి, కౌలుకి చెప్తాయి. కౌలు ఏం చేస్తారు, పద్యాల్లో రాసేస్తారు. ఇక మన బతుకు బయటపడిపోయింది, మనం ఎక్కడన్నా కనపడితే దొంగ దొంగ అంటారు, అందుకని మనం భూమి తిరగద్దని నీళ్లలో తిరుగుతున్నాయమ్మా అప్పటి నుంచి అని. ఎక్కడ అసలు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఎక్కడ చేపలు నీళ్లలో తిరగడం. తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తో ఏ నియతమ నిమేషాశపరిక. అమ్మవారు కూడా ఒక్కసారి నవ్వి, ఎంత గొప్పగా చెప్పావు శంకరా, సరే బాగుందయ్యో ఈ కథ ఏదో సరే, కానీ కలువ పూలు రాత్రిళ్ళే ఎందుకు వికసిస్తున్నాయి అది కూడా చెప్పు అంది.
అంటే ఆయన అన్నారు, ఏముందమ్మా పెద్ద చెప్పడానికి ఏముంది, అమ్మవ నీ యొక్క ఆ కన్నులతో ఆ కలువలతోటే కదా కువలయములు అని, కువలయాక్షి అని పిలుస్తూ ఉంటారు, కలువ పూలతో పోలుస్తారు కళని. ఆ కలవ పూలకే అదే కోరిక పుట్టింది. ఓసారి వెళ్ళి అమ్మవారి కళ్ళు చూసొద్దాం, మన పేరుతోటే ఉంటాయిట ఆ కళ్ళు, ఎంత బాగుంటాయో, మన అందం అంతా అక్కడ ఉంటుంది, మన అందమే అమ్మవారు ఉచ్చుకుంది అనుకుంది. ఈ కలువ పూలన్నీ బయలుదేరుతూ పోని బయలుదేరాయా, ఏదో తిరుపతి వెళ్లే ముందు అందరికీ చెప్పి వెళ్ళిపోయినట్టు మేమందరం అమ్మవారి కళ్ళ దగ్గరికి ఎడుతున్నాం అంటే, ఎందుకు అని అడిగితే మా పేరే ఆవిడ కళ్ళు పెట్టుకుందిట, కువలయాక్షి అని పెట్టుకుంది, మా అందం అంతా ఆవిడ దగ్గర ఉందిట, ఓసారి వెళ్ళి చూసొస్తాం. అయితే వెళ్ళి చూసిరండి, అట్నుంచి వచ్చి చెప్పండి మాకు అమ్మవారి గురించి. తప్పకుండా చెప్తాం, మా పేరే కదా పెట్టుకుంది, మమ్మల్ని లోపలికి పిలిచి మాట్లాడుతుంది అని డాబులు చెప్పి వెళ్ళి, తీరా వెళ్ళి అమ్మవారి కళ్ళ ముందు నిల్చున్నాయిట. ఆ కళ్ళు ఎక్కడా, సౌందర్యం ఎక్కడా, రక్షణ శక్తి ఎక్కడా, రసాలు ఎక్కడా, ఒక్క పూట మారేటప్పటికి మాడిపోయే మన బతుకెక్కడా అని సిగ్గుపడి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయిట. వెనక్కి తిరిగి వచ్చేసిన తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వెళ్ళొచ్చారా, ఏమైందని అడుగుతారు. ఏమైందని అడుగుతారని ఆ రోజు నుంచి కలవపూలు పగటి పూట వికసించి ఇంట్లోకి వెళ్ళడం మానేసి రాత్రిపూట తలుపులు తీసుకుని వికసించి ఇంట్లోకి వెళ్తున్నాయమ్మా, తలుపులు తీసుకున్నాయి, అందుకని రాత్రులు విచ్చుకుంటాయి, పగలు విచ్చుకో కలువలు అన్నారు. శంకరుల ప్రజ్ఞకి శంకరులే సాటి. నల్ల కలువల యొక్క కాంతిని అమ్మవారి కన్నులు గెలిచినటువంటి కారుణ్యమున్న కన్నులు అని చెప్పడానికి చాపల మీద కలువల మీద పెట్టి అంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు. పోను అక్కడితో ఊరుకున్నారనుకుంటున్నారా? ఏదో కష్టపడిన ఆర్తిని ఆపేసుకుంటాను, ఒక్క 5 నిమిషాలు వినండి. అందులో ఏమంటే, ఇలాంటివి మొదలు పెట్టినప్పుడు ఆ ఆనందం ఆగమంటే ఆగేది కాదు. ఇవాళ శివరాత్రి అయితే ఎంత బాగుండనిపిస్తుంటుంది. కాబట్టి చూడండి, శంకర భగవత్పాదులు అంటారు ఒక శ్లోకంలో, కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళా అసూయా సంసర్గాదళిక నయనం కించిదరుణం అన్నారు. అమ్మవారికి కూడా 3 కన్నులు ఉంటాయి, పరమశివుడికి ఉన్నట్టే 3 కన్నులు ఉంటాయి. 3 కన్నులున్నప్పుడు 3 కన్నులు అన్నప్పుడు కన్నులు 3 ఒక్కలాగే ఉండాలి. కానీ దరదళిత హేమాంబుజరుచి అన్నారు. అహస్సూతే సవ్యం అన్న శ్లోకంలో శంకరాచార్యుల వారు 3వ కన్ను కొంచెం ఎర్రగా ఉంటుంది. ఆయన అన్నారు, అమ్మాయి ఈ 2 కళ్ళు ఉన్నట్టు ఈ కన్ను కూడా నల్లగా ఉండాలి కదా, ఈ కన్ను నల్లగా ఉండకుండా ఇది ఒక్కటే ఎర్రగా ఉండి ఈ 2 కళ్ళు మాత్రం నల్లగా ఎందుకుంటాయో తెలుసా అన్నారు. అమ్మో మళ్ళీ మొదలెట్టావా, మళ్ళీ నా కళ్ళ మీదే నాకు తెలియనివి నీకు తెలుస్తుంటాయి శంకరా, ఎంత విచిత్రం. సరే ఏమిటి చెప్పు. ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది అగ్ని, అందుకని అలా ఉంటాయేమో. కాదమ్మా, సూర్యుడు చంద్రుడు అగ్ని అయితే సూర్యుడిది కొంచెం ఎక్కువ ఎరుపు ఉండాలి, చంద్రుడిది తక్కువ ఎరుపు ఉండాలి, అగ్ని బాగా ఎర్రగా ఉండాలి. అలా లేవుగా, ఈ 2 నల్లగా ఉన్నాయి, ఇది కొంచెం ఎర్రగా ఉంది. మరి ఈ 2 ఒక్కలా ఎందుకున్నాయి? అది కాదులేమ్మా, అసలు కారణం వేరే ఉందన్నారు శంకరాచార్య. ఏమిటి అసలు కారణం చెప్పండి. ఏమీ లేదమ్మా, కవులు ఎప్పుడు నీ మీద రాసినటువంటి స్తోత్రాల్ని చదువుతూ ఉంటారు నీ సభల్లో కూర్చుని. చదువుతున్నప్పుడు అది శంకరుడి మీద రాసినటువంటి కవిత్వం అయితేట ఇలా ఇలా అంటుందిట పరమశంతో, ఇలా ఇలా అంటుంటే ఆవిడ చెవులకు పెట్టుకున్న తాటంకములు ఇలా ఊగుతాయిట. ఊగుతూ ఇలా ఇలా అంటూ ఇలా సంతోషపడిపోతుంట. భ్రూలతికయోహో అంటారు, కనుబొమ్మలు కదుపుతూ సంతోషిస్తూ షహబాష్ అందోసారి వస్తుంది ముందు ముందు ఆ నామం. ఇప్పుడు శంకరుడి మీద కవిత్వం కాదు, ఈవిడి మీద కవిత్వం. అందుకని ఆవిడికి పెద్ద ఆసక్తి ఉండదు దాన్ని పొగడం విషయం మీద. కానీ వింటుంది. విని ఏమిటి సంతోషం అంటే ఒకసారి అలా కళ్ళు తిప్పి చూస్తుంది. ఆ కటాక్షమే చాలంటారట కవులు. అందుకని ఇలా వింటోందిట. వింటుంటే వినేవి ఏవి? చెవులు. ఇప్పుడు ఈ చెవులు కవులు చేసినటువంటి గానాన్ని వింటున్నాయిట. కవుల యొక్క సారస్వతం నిండా అమృతం ఉంది. ఈ అమృతం చెవి దొప్పల నిండా ఉంది అమ్మవారి దగ్గర. ఈ సారస్వతం అంతా విని చెవులలోకి ఆ అమృతం వెడుతోంది. ఈ కన్నులు ఎలాగో ఇక్కడ దాకా వెళ్ళాం కదా, అమ్మవారివి ఆకర్ణాంత విశాల నేత్రములు కదా, ఇక్కడ వరకు వెడుతుంది ఆవిడ గుడ్డు. అలా వెడితే అసహ్యంగా ఉండదా అనుకోకండి. మావిళ్ళమ్మ తల్లిని చూడండి, భీమవరంలో ఆ అందం ఏమిటో తెలుస్తుంది మీకు. ఇక్కడ వరకు వెళ్ళినప్పుడు ఇవి అనుకున్నాయిట, ఇక్కడే కదా ఉంది అమృతం ఈ చెవుల్లో, ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకు, ఒక్క పిసర నోట్లో పోసుకుందాం అనుకున్నాయిట. తేనె గిన్నె అక్కడ కనపడింది అనుకోండి, ఎవడు ఊరుకుంటాడు, ఓ పిసర నోట్లో పోసుకుంటాడు. అలాగే ఇక్కడ దాకా వెళ్ళాం కదా అని ఈ గుడ్డు ఇక్కడ ఉన్నటువంటి అమృతాన్ని తాగిందిట, ఈ గుడ్డు ఇక్కడున్న అమృతాన్ని తాగిందిట. ఈ కన్ను చూసిందిట. ఈ 2 కళ్ళు చక్కగా ఇక్కడికి వెళ్ళి ఇది అమృతం తాగేస్తోంది, ఇది ఇక్కడికి వెళ్ళి అమృతం తాగేస్తోంది. కవులు ఇటు ఇటు కూర్చొని చెప్తున్నారు.
నా బతుకి ఇట్లా నేను కన్నే, కానీ నేను ఇక్కడికి వెళ్ళలేను, నేను ఇక్కడికి వెళ్ళలేను, ఇక్కడే ఉండాలి అని అసూయతో ఎర్రబడిందమ్మా. అందుకని మూడో కన్ను ఎర్రగా ఉంటుంది అన్నారు. అందుకనమ్మా అసూయా సంసర్గాదలిక నయనం, అలిక అంటే నుదురు, అసూయా సంసర్గ, అసూయ చేత నుదురు మీద ఉన్నటువంటి కన్ను కించిదరుణం కాస్త ఎర్రగా ఉందన్నారు. శంకరాచార్యుల వారి ప్రజ్ఞ ఏమిటో తెలుసా అండి? ఎలాగో అలా ఇవి మీ మనసులో గుర్తు పెట్టుకునేటట్టు చేసి మీరు ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు చపాతీ తింటూనో, అన్నం తింటూనో, ఇడ్లీ తింటూనో, మీ పిల్లలతోటో, మీ వారితోటో, మీ భార్యతోటో, అన్నదమ్ములతోటో ఏమాయ్ అని మిగిలినవి దుషాద్రాగీయస్యా గుర్తున్నా లేకపోయినా చేపలు ఎందుకు దాక్కున్నాయో తెలుసా నీళ్ళల్లో అని ఏదో చెప్పారనుకోండి, మీరు విన్న తన్మయత్వం లోపల పట్టక దాగి ఎవరో ఒకళ్ళు దొరక్కనే మళ్ళీ పైకొచ్చింది. ఈ అనుభవాన్ని అడ్డు పెట్టుకుని, ఈ ఆనందాన్ని అడ్డు పెట్టుకుని మీనాక్షి అమ్మవారి అనుగ్రహం మీ మీద ప్రసరిస్తుంది. ఆ వక్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన యొక్క అనుగ్రహం మీ మీద కురిపించడానికి శంకరాచార్యులు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇక నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మూకశంకరుల గురించి ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను. ఎందుకంటే అమ్మవారి కన్నుల వంక చూసి 100 శ్లోకాలు చెప్పారు ఆయన. ఒక శ్లోకమా, 2 శ్లోకాల? ఏ శ్లోకం చదివినా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అని ఇలా అనవలసిందే. ఏం ఆలోచనలు రాసలు ఒక శ్లోకంలో ఇంకో శ్లోకం లేదు, ఎలా వచ్చారా ఈ ఆలోచనలు అనిపిస్తుంది. ఒక్కటి రుచికి చూపిస్తాను. ఆయన అంటారు, నీలో పిరాగమధికం జనయన్ పురారే లోపి భక్తిమధికాం దృఢయన్నరాణాం వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మయి తదపాంగపాతః. అమ్మా నీ దృష్టి నల్లగా ఉంటుంది. ఎందుకని? కన్నులు నల్లగా ఉన్నాయి కాబట్టి అందులోంచి వచ్చే దృష్టి కూడా నల్లగా ఉంటుంది. నల్లని దృష్టి లోకంలో ఎవరికైనా ఎర్రతనాన్ని ఎలా కల్పిస్తుందమ్మా? కానీ విచిత్రం ఏమిటంటే 3 పురములను కాల్చినటువంటి పరమశివుడు 3 అవస్థల్ని దాటిన మహాజ్ఞాని ఆయన యందు రాగమును కల్పించింది. రాగము, అనురాగము, ఎర్రటి రాగము, ఎరుపు చేత సంకేతిస్తారు. నల్లటి నీ దృష్టి కాముణ్ణి గెలిచిన వాడి యందు, పురములను గెలిచిన వాడి యందు అనురాగమును కల్పించింది. ఏమి గొప్పతనం అమ్మా దృష్టిది! మన్మధుణ్ణి కాల్చేశాడు, నీ దృష్టి పడేటప్పటికీ లొంగిపోయాడు. 3 పురములను గెలిచాడు, నీ కంట్లోంచి వచ్చిన కాంతి కిరణముల వంక చూసేటప్పటికి మాత్రం వశుడైపోయాడు. తండ్రిని తెచ్చి మమ్మల్ని కూర్చోపెట్టిన దృష్టి కదమ్మా. ఈ దృష్టి లేకపోతే శంకరుడు వచ్చి కూర్చుంటాడా, మాకు దర్శనమిస్తాడా? కాబట్టి నీలో పిరాగమధికం జనయన్ పురారే లోపి భక్తిమధికాం దృఢయన్నరాణాం. అమ్మవారి దృష్టి ఎప్పుడు ఇలాగే చూస్తూ ఒకవైపే ఉండదు. పరమశివుడి దృష్టి అలా కాదు. ఆయన ధవళ విపశమిందోర్మండలే సన్నివిష్టం భుజగబలజహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం అని ఇలాగే కూర్చుని ఉంటాడు. కాబట్టి ఒకవైపే చూస్తున్నట్టుగా ఉంటాయి ఆ కళ్ళు, కానీ ఇలా అరమోడ్పు కన్నులతో తనలో తాను రమిస్తూ ఉంటాడు. అమ్మవారు అలా కాదు, ఎప్పుడు కళ్ళిలా కదిపి తన బిడ్డల్ని చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి చంచలమైన చూపులు కదులుతూ ఉంటాయి. చంచలమైనటువంటి నీ చూపులున్నాయే, ఈ కదులుతున్న నీ చూపులు మాలో భక్తి కదిలిపోకుండా నిలబెట్టగలిగి ఉంటాయి. ఎంత విచిత్రమమ్మా! కదిలే చూపులకు భక్తిని కదలకుండా నిలబెట్టగలిగిన శక్తి ఉంది. వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్. వక్రము అంటే వంకరటింకరగా ఉండేటటువంటి లక్షణం. ఈ వంకరటింకరగా ఉండేటటువంటి నీ యొక్క దృష్టి మాకు సమత్వ బుద్ధినిస్తుంది. అమ్మవారి దృష్టి వంకరటింకరగా ఉండడం అంటే ఇంకోలా అర్థం చేసుకోకండి. ఎవరున్న ఆర్తితో అమ్మా అన్నారనుకోండి, టక్కనిటి తిప్పుతుంది, ఇలా చూస్తుంది, ఇలా చూస్తుంది. కాబట్టి పైకి కిందకి అన్ని వైపులా చూస్తుంది. అమ్మ వంకర్లుగా చూసేటటువంటి, అంటే అన్ని వైపులకి చూసేటటువంటి నీ దృష్టి మాలో మాత్రం అన్నిటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఎంత చిత్రమమ్మా! నీ కళ్ళల్లోంచి వచ్చేటటువంటి దృష్టి 3 రకాలైనటువంటి పోల్చదగిన స్తోత్రం చెయ్యడానికి వీలులేని లక్షణాలతో ఉన్నట్టుంటుంది. నల్లటి దృష్టిలా ఉంటుంది, పరమేశ్వరుణ్ణి రాగరంజితుణ్ణి చేస్తుంది. ఆ దృష్టి చంచలమైనట్టుంటుంది, కానీ మాయందు భక్తి నిలుపుతుంది. ఆ దృష్టి వంకరటింకర్లగా ఉన్నట్టుంటుంది, కానీ మాకు సమత్వం నేర్పుతుంది. అమ్మా అంత గొప్ప దృష్టి కదమ్మా. నేను అడిగేది ఏమిటో తెలుసా? నీకు హాని ఉందమ్మా నా వంకిలా చూస్తే. కాబట్టి తల్లి కామాక్షి నృత్యతుమయి తదపాంగపాతః.
నీ దృష్టిని నా మీద ఒక్కసారి నాట్యం చేయించమ్మా, ఒక్కసారి ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఇలా పక్కలకి నా వంక ఒక్కసారి చూడమ్మా. ఆ చూపు నా వంక చూశావా తల్లి, నువ్వు మీనాక్షివి, అలా నా వంక ఒక్కసారి చూశావా, నా జన్మ ధన్యమైపోతుంది అని అమ్మ చూపులతో లోకాన్ని ఎన్ని కోణములలో పోషించగలదో మహానుభావులు, వసిన్యాది దేవతలు, శంకరులు, మూకశంకరులు, ఇంకా నేను చాలా విడిచిపెట్టేశాను. పోతన గారు, ఎంతమంది, వాల్మీకి మహర్షి, మీరు ఎవరిని తీసుకోండి, వాళ్ళు అంత అద్భుతంగా అమ్మవారి యొక్క ఆ నామాన్ని అనుసంధానం చేసుకుని జీవితాల్ని తరింప చేసుకున్నారు. చాలు, ఒక్క నిమిషమైనా ఆ తల్లి యొక్క చూపుల్ని ఒక్కసారి మనం అనుసంధానం చేస్తే మన జన్మలన్నీ గట్టెక్కుతాయి. రేపటి రోజున పరమాద్భుతమైనటువంటి నామం ఇంకొక నామం ఏమి, తల్లిని నామములు చెప్పిస్తే అన్ని నామాలు. రేపు అమ్మవారి ముక్కు గురించి వస్తుంది. దానికి ఫలశ్రుతి ఏమంటారో తెలుసా అండి? శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుడు ఏ వంశంలోనైనా పుట్టాలి అనుకుంటే అమ్మవారి ముక్కుకున్నటువంటి ముత్యాన్ని చూడడం ఎవరికి వస్తుందో, ఎవరు దాన్ని చూసేటట్టుగా ఆ మర్మం తెలిసి దర్శనం చేస్తూ నామం వింటారో వాళ్ళ వంశంలో అటువంటి మహాపురుషులు పుడతారు.